సంతోషం. మన మధ్య దైవదాసులు మనం వచ్చిన ఆశిపోతాం. మీకు పరిచయం ఉంది కానీ ఒకసారి కూడా మిమ్మల్ని పరిచయం చేస్తున్నారు. దైవదాసుడు మీకు ఆనంద్ గారు, అదే అతనే ఇంజనీర్. దైవదాసుడు ఇతను ముందుకు మన చర్చలు వచ్చి వాక్యం చేశారు. ఈరోజు కూడా వాక్యం చేసి చెప్తుంది. ఆ దైవదాసుని గురించి దేవుడికి స్తోత్రం. ఆదివారం మన చర్చలతో మంచి వాక్యం అందించారు. ఆనంద్ గారు మంచి వాక్యం అందించారు. ఆ దైవదాసుడు గురించి దేవుడికి స్తోత్రము. చాలా మందిగా మన ఊళ్ళో ఉన్నారు కానీ ఇక్కడికి రావడానికి వారికి ఇష్టము, మనసులో ఆశ కలిగదు. కానీ ఆనంద్ గారికి అటువంటి మనస్సు దేవుడిచ్చిన దేవునికి നമ്മുടെ അടുത്ത് വരുവാൻ ഇവിടെ വന്ന് വചനം പ്രസംഗിക്കാനൊക്കെ ദൈവം തൻ്റെ മനസ്സിൽ ഇവിടുത്തെ ആഗ്രഹത്തിനായി ദൈവത്തിന് സ്തോത്രം പറയുക. ഞായറാഴ്ച നല്ല സുന്ദരമായിട്ടുള്ള പ്രസംഗം వాక్యం തന്നെ വളരെ సచ్చి ఈ రాత్రి కూడా మంచి వర్తమాన దేవదాసుడు ముందుగా దేవుడు వాక్యం అందిస్తున్నాం. తర్వాత నా ఫ్రెండ్ మనమిద్దరు ఒకే బైబిల్ కాలేజ్ చదివేది సోదరు. 2 సంవత్సరాలు నాతో ఉంటుంది. దీని ముందుగా సాక్షి చెప్పినది రవి గారు, అతని పేరు. దేవునికి స్తోత్రం. ఆ దైవదాసుడు కూడా రవి గారు కూడా దేవునికి వందనాలు చదువుతున్నట్టుగా స్తోత్రం. రెండవది రవి గారు కూడా దేవుని వాక్యం అందిస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. నేను బాప్టిస్ట్ ఇచ్చిన నా పాప ఇక్కడికి వచ్చారు. ఆయన భర్త శ్రీను గారు కూడా, అలాగా మన పార్వతి ఇక్కడ కూర్చున్నారు. అంటే 2 పిల్లలు కూడా వచ్చారు. నేను వచ్చిన వారం నుంచి ఆదివారం ఇక్కడికి రండి. అలాగే నేను చెప్పిన పిల్లలు ఇక్కడికి వస్తుంది. నేనందరూ సంఘకుడులు కూడా ఎప్పుడెప్పుడో ఆడ ఇంటికి వెళ్ళి దర్శించి ఆడ ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. పాప కుమారుడు గణేష్ అని, ఈయన పాప శాలిని, అంటే 2 శాంతి. ఆ కుటుంబం గురించి 1 మినిట్ ప్రార్థన చేస్తానండి. అందరి కన్ను మూసుకోండి. శ్రీని గారి గురించి, పార్వతి గురించి, తనకి ఇచ్చిన 2 బిడ్డల గురించి 1 మినిట్ ప్రార్థన ఇచ్చి దేవుడు దాసులు వాక్య ప్రజలకు వస్తున్నాం. అందరికీ ఏమి సంఘ కాపరి అది చేస్తుంది. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. అయ్యా ఏం పేరు చెప్పారు? శ్రీను, పార్వతి. మంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ప్రేమ మమ్మల్ని కాపాడింది. ఈరోజు ఈ క్షేమము, ఈ సుఖము, ఈ సంతోషము, ఈ ఆరోగ్యము ప్రభా నువ్వు ఇచ్చారు తండ్రి. స్తోత్రం. నువ్వు చేసిన మేలులకు, ఉపకారాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన శ్రీను గారిని, ఇదిగో తండ్రి నీ కుమార్తె పార్వతమ్మను ప్రేమించి, ఇదిగో నాయన ఇప్పుడు ఇచ్చిన గర్భఫలాలు, బాబును బట్టి, పాపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కుటుంబాన్ని మీరు కాపాడినందుకు స్తోత్రం. రక్షించుకున్నందుకు స్తోత్రం. ఉంచినందుకు స్తోత్రం. స్వస్థత ఈ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ కుమార్తెలు ప్రభు మీరు బాగు చేసినందుకు స్తోత్రం. అయ్యా శ్రీను గారికి సంపూర్ణమైన మారు మనసు ఇచ్చినందుకు స్తోత్రం. కుటుంబంలో మీరు గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రం. ఈ సంఘములో మీరు చేర్పించినందుకు స్తోత్రం. ఆసిన మాట వినేటట్టునైనా మీరు అట్టి నాయన వినే బుద్ధిని కలిగించినందుకు స్తోత్రం. ఈ కుటుంబాన్ని దీవించినందుకు స్తోత్రం. అయ్యా ఈ ఆశీర్వాదాలతో ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పార్వతి ఇక్కడికి వచ్చిన మంచిదమ్మా. ఈ రోజు నీకు ఒక విడుదల కలుగుతుంది. ఆత్మ నాకు అదే బయలుపరిచిన నీ శరీరం బంధించిన అభ్యంతరం ఈ రోజు విడుదల కలుగుతుంది. తర్వాత ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను కట్టిన కట్టుంది, అది ఈ రోజు దేవదాసు ఆనంద్ గారు మనకు దేవుడి వాక్యం అందిస్తుంది. ఆనంద్ గారికి చెప్పడం ఆహ్వానం.
Praise the Lord. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు కలుగును గాక. ఈరోజు సాయంత్రం వేళ വീണ്ടും ഒരു പ്രാവശ്യം കൂടെ നിങ്ങളോടൊപ്പം ആയിരിക്കാൻ ദൈവം സഹായിച്ചു. మరలా మీతో కలిసి ఉండి తీరడానికి దేవుడు మాకు ఇచ్చిన సౌభాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ചില നാളുകൾക്ക് മുമ്പാണ് ഇവിടെ കടന്നു വന്ന കർത്താവിന്റെ ദാസനും എല്ലാവരുമായിട്ട് ഒരുമിച്ച് ശുശ്രൂഷയിലായിരിക്കാൻ സഹായിച്ചത്. కొన్ని నెలల క్రితం నేను అక్కడికి రావడం జరిగింది. మీ అందరితో కలిసి పరిచర్యలో పారభాగస్తుడై తీరడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేశారు. ഇനി ഞാനൊരു സത്യം പറയാം. ఇందులో ఒక నిజాయితీ నేను చెప్తాను. ഞങ്ങളുടെ ചർച്ചിൽ ഒരു പ്രയർ మీటింగ్ വെച്ചാൽ ഇത്ര ആൾക്കാർ ഒരിക്കലും మా చర్చిల్లో ఇలా కానీ కూడిక కానీ ఏర్పరిస్తే ఎంతమంది జనం వచ్చేది మాత్రం అసలు కనబడేది. నిങ്ങളുടെ ఉత్సాహത്തിനായിട്ട് మీ అందరూ కూడా ప్రార్థన నిమిత్తం తీసుకుంటున్న భారాన్ని బట్టి ఉత్సాహాన్ని బట్టి దేవునికి నన్ను స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. കൂടുതൽ ഉത്സാഹത്തോടെ നിങ്ങൾ ദൈവസന്നിധിയിൽ വളരുവാൻ ദൈവം നിങ്ങളെ ఇంకా శక్తియుక్తంగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగి తీరడానికి దేవుడు మీ అందరిని కూడా సహాయం చేస్తున్నారు. హల్లెలూయా. బహుమానపడ జోని పాస్టర్ వేదికపై కూర్చున్న దేవుని యొక్క దాసు జోని పాస్టర్ గారు, అదే రీతిగా నా తోడుగా వచ్చిన దేవుని యొక్క దాసు రవి పాస్టర్ గారిని బట్టి దేవునికి స్తోత్రం. అదే ఈ స్థానిక సంఘ కాపరిగా ఉన్న ప్రభా పాస్టర్ బట్టి దేవునికి స్తోత్రం. భాస్కర్ పాస్టర్ గారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెప్పుచున్నాను. అదే రీతిగా నా తోటి సహోదరుడు అజిత్ బట్టి కూడా దేవునికి స్తోత్రం చెప్పుచున్నాను. నేను ఎంత వాక్య పరిచయం చెప్పినా నా భాష మీకు అర్థం కాదు కాబట్టి నా భాషను అర్థం చేసుకునేటట్టుగా సహోదరుడు అందిస్తున్నాడు కాబట్టి మీకు అర్థమవుతున్నది. అందుకే ఆయన కూడా వందనాలు చెప్పక రాకపోతే. ఈ రాత్రి వేళ ప్రార్థన సహకారంగా కూర్చోండి. దేవుడు మనతో మాట్లాడతారు. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు చదివి చెప్పాలని కోరుచున్నాను. 52వ కీర్తనాలు తీయండి. 8వ వచనం చదవాలి. 52వ కీర్తనాలు 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ కొన్ని వాక్యాలు ఈ చదివిన వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు చెప్పి త్వరగా కూర్చోవాలని కోరుచున్నాను. దావీదు తన జీవితంలో ఆత్మీయతను బోధించుచు చెప్పుచున్న మాట, దేవా నేను నీ సన్నిధిలో పచ్చిగా ఉన్న ఒక ఒలీవ మొక్కనని చెప్పుచున్నాడు. ఈ సంకీర్తనത്തിന്റെ ముఖవరేలో చిన్న కార్యങ്ങൾ പറയുന്നുണ്ട്. ఈ కీర్తన యొక్క ప్రారంభ భాగంలో దేనికి కీర్తన రాయబడి ఉన్నదో రాసి ఉన్నది. ఆ భాగത്തേക്ക് పోవాനായിട്ട് ഞാൻ సమయం చూపుకుంటాను. దాని చరిత్ర గురించి ఏమి చెప్పడానికి నేను ఇష్టపడితే సమయం ఎక్కువైపోద్ది కాబట్టి ఆ వాక్యములో నుండే నేను చెప్పుకెళ్ళిపోవడానికి కోరుతున్నాను. ఒలీవ వృక్షത്തിന്റെ ప్రత్యేకత యహూదన్మారుമായിട്ടുള്ള ప్రత్యేకత എന്താണ്? ఒలీవ చెట్టు యూదులకు వారి సాంప్రదాయానికి కట్టుబాటు కలిగి ఉన్నట్టుగా బైబిల్ మనకి సూచించుచున్నది. వారి జీవితంలో ఉన్న ధనైశ్వర్యము సంపాదనలకు గుర్తింపుగా ఒలివ మొక్కను ఎంచుకున్నట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది. దేవుడు వారికి చెప్పిన వాగ్దానం చెప్పున పాలు తేనె ప్రవహించిన కనాను దేశానికి వారు వెళ్లి చేరిన తర్వాత ఆవర్తన పుస్తకం 8వ అధ్యాయం 8వ వాక్యం వాక్యం నిర్గమాకాండం 8వ అధ్యాయం 8వ వచనం చెప్తున్న మాట మనం చూస్తే, అప్పుడు ఫరో మోసే అహరోనులను పిలిపించి నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను క్షమించాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనం. అది గోధుమలు యవ్వలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. హల్లెలూయా.
അവിടെ ഒലിവ് വൃക്ഷം പാലും തേനും ഒഴുകുന്ന ആ ദേശത്തിന്റെ ഒരു സമൃദ്ധിയുടെ అనుభవం. కనాను దేశం లేకపోతే పాలు తేనె ప్రవహించిన దేశానికి కలిగిన సమృద్ధి గురించి, అక్కడ ఉన్న విస్తారత చెందే ఫలముల గురించి అక్కడ రాయబడి ఉన్నది. അവിടെ ആ കനാൻ ദേശത്തേക്ക് അവർ പോകുമ്പോൾ ദൈവം അവർക്ക് കൊടുത്ത వాగ్దానത്തിന്റെ భాగമാണ്. ఆ కనాను దేశానికి వారు వెళ్ళి చేరేసరికి దేవుడు చెప్పిన వాగ్దానం చొప్పున దేవుడు వారికి సమృద్ధినిచ్చినట్టుగా వాక్యం సెలవిచ్చుచున్నది. അതിൽ നിന്ന് അവര് ఐశ్వర్యమాയിട്ട് జీవిക്കുവാനും ఐశ్వర్యమాയിട്ട് అలా వారు పంట సమృద్ధిలో, ఆస్తి సంపాదనలో ఏమై తీరారు? వర్ధిల్లి ధనవంతులై తీరారు. ഈ ഒലിവ് വൃക്ഷത്തിന്റെ ഫലമാണ് ഒലിവ്. ആ ഒലിവിന്റെ ഒന്ന് രണ്ട് ഉപയോഗങ്ങൾ ఈ వేదవాక్యത്തിൽ നിന്ന് వాయిക്കുവാനായിട്ട് താല്പര്യപ്പെടുന്നു. అయితే నా ప్రాధాన్యత కలిగిన విషయం ఒలివ చెట్ల గురించే. ఒలివ చెట్లకు కలిగి ఉన్న శ్రేష్టత ఏంటిదో, ఒలివ చెట్లను నాటించే దానికి ఉన్న ఉద్దేశం ఏంటిదో ముందుగా నేను మీకు చెప్తాను. పుറപ്പാട് പുസ്തകം నిర్గమాకాండము 27వ అధ్యాయం 27వ అధ్యాయం അതിന്റെ 20వ వాక్యం 20వ వచనం. 27వ అధ్యాయం 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. మోషే ఇశ్రాయేల్ జనతోడు പറയുന്ന ഒരു കാര്യമാണ്. మోషేతో దేవుడు మాట్లాడి చెప్పిన ఒక మాట మోషే ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. సమాగమన గుడారத்திலே విளക്ക് ప్రత్యక్ష గుడారములో దీపానికి నిరంతరం కత్తికొండిరికేండి. వాటిని దీపం వెలుగుతూ ఉండి తీరడానికి వాడిక వచ్చి తీరేంతటిగా ఉన్న నూనె కావాలి. ఒలివ్ వృక్షத்திലെ ఒలివెన్న కొట్టువరണമെന്ന് അവരോട്. దానికి నూనెని దేని ద్వారా తయారు చేసుకోవాలి? ఒలివ మొక్కలో నుంచి ఒలివ నూనెను తీసుకొచ్చే దేవుని ఆలయములో, ప్రత్యక్ష గుడారములో ఉన్న ఆ దీపాలను ఏం చేయాలి? వెలిగించి తీరాలి. അതുപോലെ തന്നെ ലേവ്യ പുസ്തകത്തിലും దాని తర్వాత లేవియాకాండానికి వచ్చినప్పుడు 24ന്റെ 2వ వాక్యం 24వ అధ్యాయం 2వ వచనం చదివేటప్పుడు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. അവിടെ ഇടിച്ചെടുത്ത మామూలు నూనె కాదు, ఎలాగా ఆ ఒలివ మొక్కలను దంచి పిండి వాటిలో నుంచి నూనె బయటికి రావాలి. ఆ నూనె ఏమై తీరాలి? దీపానికి వెయ్యాలి. ఎందుకు అలాగా దంచి ఎల్లప్పుడు దానిని దంచేసి బాగు చేసి తీసుకొచ్చే కారణం ఏంటంటే ఆ నూనె తలకు ఉన్న ప్రత్యేకతనిచ్చి అది దీపాన్ని, నిత్యాన్ని వెలిగించుకొని ఉంచుకోగలిగి తీరుతుంది. പുതിയ നിയമത്തിലേക്ക് കടന്നു വരാം. ఇక మనం పాత నిబంధనలు ఇంతవరకు మనం చూసాం. కొత్త నిబంధనలోకి మనం వద్దాం. గెత్సెమనే తోటത്തെ కురిచి നിങ്ങൾക്ക് എല്ലാവർക്കും അറിയാവുന്ന మత్తయి సువార్తలో మనం చదవగలిగితే గెత్సెమనే తోట గురించి రాయబడినట్టుగా బైబిల్లో మనకి తెలుసు. കാര്യം നമ്മുടെ കർത്താവ് യേശുക്രിസ്തു ആ తోటത്തിൽ പലപ്പോഴും പോയിട്ടുള്ളതാണ്. మన యేసుక్రీస్తు దేవుడిగా ఉన్న ఈ లోకంలో జీవించిన సందర్భమున గెత్సెమనే తోటలోకి వెళ్ళిన సందర్భాలు బైబిల్ చెప్తున్నాయి. അവിടെ ఒలివ్ మరങ്ങളും మറ്റ് పల మరങ്ങളും. అయితే ఆ గెత్సెమనే తోటలో అధికంగా మనకి ఒలివ చెట్లు ఉన్నట్టుగా బైబిల్ మనకి సూచిస్తున్నది. അവിടെ അതിനേക്കാളും പ്രധാനപ്പെട്ട ഒന്നാണ് ഒലീവ് ഓയിൽ പ്രസ്, അതായത് ഒലീവ് ചക്ക്. అదే రీతిగా ఒలివ చెట్లున్న కాడే ఒలివను పిండించుకు తీరడానికి గానుగు చాటే కదా, గానుగు చాటు రాయి కూడా అదే చోట్ల వాళ్ళు ఏం చేసేది? స్థాపించుకుని నిలబెట్టుకొని ఉంచేది. ఈ ఒలివ చక్కిల నిన్నాണ് ఒలివెണ്ണ ఆటిയെടുക്കുന്നത്. అయితే ఈ ఒలివల ఆకులు, ఆ ఒలివ వాటిని ఆ చక్రంలో పెట్టి తిప్పి ఆడించి వాటిలో నుంచి పరిమళత కలిగే నూనెని తయారు చేసేది. ഞാൻ നമ്മുടെ കർത്താവായ യേശുക്രിസ്തു ക്രൂശിക്കപ്പെടുന്ന തലേ ദിവസം, అయితే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక దాని మునుపుడు రాత్రి గెత్సెమనేയിൽ ചെല്ലുന്ന ഒന്ന് ദർശനത്തിൽ അല്ലെങ്കിൽ നിങ്ങൾ സങ്കല്പിക്കണം. అయితే మీరు అది ఊహించండి. నేను చెప్పిన దానిని ఆ గెత్సెమనే అన్న తోటలోకి రేపు యేసయ్య సిలువ వేయబడుతున్నారు. దాని మునుపుటి దినాన యేసయ్య ఎక్కడికి వెళ్ళారు? ఆ తోటలోకి యేసయ్య వెళ్ళారు. లూకాసుന്റെ సువిశేషం దానిని చక్కగా రాయబడి ఉన్నది. లూకాసు వార్తల పుస్తకము 22వ అధ్యాయం 22వ అధ్యాయము 39వ వచనం నుంచి 46వ వచనం వరకు చదివితే ఎక్కడ కనబడతాయి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి.
ఆ చోటు చేరి ఆయన వారితో మీరు స్తోత్రంలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరము వెళ్ళి మోకాలుడి, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో പ്രവേശിച്ചకుండునట్లు లేచి പ്രാർത്ഥന ചെയ്യുടനി വാരിతో చెప్పెను. ആമേൻ. അവിടെ നമ്മുടെ കർത്താവായ യേശുക്രിസ്തു പ്രാർത്ഥിക്കുന്ന ഒരു ഇതാണ് കാണുന്നത്. ఆ గెత్సెమనే తోటలో యేసయ్య పడుకోవడానికి వెళ్ళలేదు, బదులుగా ప్రార్థన చేయడానికి వెళ్ళడం బైబిల్ సెలవిచ్చుచున్నది. శిష్యులనే అలా ఇర్తిగా కానీ శిష్యులను కాస్త దూరములో కూర్చోబెట్టేసి యేసయ్య కాస్త దూరానికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. యేసు ഒരു വെളിപാടകലെ പോയി అంటే యేసయ్య ఒక్క అడుగు కొంత దూరానికి వెళ్ళి యేసు ప్రార్థించుമ്പോൾ యేసయ్య ప్రార్థన చేస్తూ ఉండగా యేసువిന്റെ వియర్పు యేసయ్య శరీరములోని కారుతూ వచ్చిన చెమటలు రక్త తుల్లిగలాయిట నిలతులు అదేమై తీరింది, చెమట రక్తము చెందే ప్రక్రియలోకి మార్పు చెందేసింది. శాస్త్రం പറയുന്നത് దానికి మెడికల్ సైన్స్ చెప్పిన పేరు നമ്മൾ കഠിനമായ പ്രഷറുകൾ വരുമ്പോൾ అంటే శరీరం అధిక తీవ్రతకు ప్రెషర్ కి గురి అయ్యేసరికి తీవ్రతకి గురి అయ్యేసరికి നമ്മുടെ രക്തധമനികൾ പൊട്ടിപ്പോവും. అంటే మనిషి శరీరములో ఉన్న చెమటలు ఏమై తీరుతుంది, ప్రవహించాల్సిన ఆ విధానంలో ప్రవహించకుండా రివర్స్ ప్రవహించి రక్త కణాలను ఏం చేసేది, బద్దలు కొట్టేసి చీల్చేస్తుంది. അങ്ങനെ പൊട്ടിപ്പോയിട്ടാണ് ഈ രക്തമായിട്ട് అలాగా ఈ చెమట రక్తముతో అంటు కలిగి రక్తముగా చెమట మరి మనకు కనబడదు, రక్తముగా శరీరం నుంచి దారగా ఏం చేస్తుంది, పారి వస్తుంది. എന്തിനാണ് നമ്മുടെ കർത്താവായ യേശുക്രിസ്തു ഇപ്രകാരം വ്യത സഹിച്ചത്? అయితే మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు యేసయ్య ఇంత తీవ్రంగా వేదన పొందాల్సిన అవసరం ఏంటిది? എന്തിനാണ് യേശു ഈ പ്രയാസങ്ങളെല്ലാം അനുഭവിച്ചത്? ఎంత విపరీత వేదన సహించుకు తీరాల్సిన పరిస్థితి ఏమున్నదని మీ ఆలోచన ఉండొచ్చేమో. అదే എനിക്ക് നിങ്ങൾക്ക് വേണ്ടി. అయితే ఆ పరిశోధనలోని చెల్లడానికి ఉన్న కారణం ఏంటో నీ గురించి నా గురించి యేసయ్య తలుచుకున్నారు కాబట్టి. హల్లెలూయా. അങ്ങനെയെങ്കിൽ అలాగైతే గెత్సెమనే കഴിഞ്ഞ് ഗബദായില് యేసుక్రీస్తు అనుభవించే కార్యങ്ങളുంది. గెత్సెమనే నుంచి దాటిన తర్వాత గబాదా అని చెప్పిన చోటుకు వచ్చి యేసయ్య వేదన పడిన విషయం రాయబడి ఉంది. మత్తయి సువిశేషం 26 అది మత్తయి సువార్తల పుస్తకం 26వ అధ్యాయం അതിന്റെ 67 68 వాక్యం 66 67 వచనాలు చదివినప్పుడు నీకేమో తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణముకు పాత్రుడనిది. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. നമ്മുടെ കർത്താവായ യേശുക്രിസ്തുവിനെ അവര് നിന്ദിക്കുന്ന ആണ് അവിടെ കാണുന്നത്. గబదాకి యేసయ్య వచ్చేసరికి మరి ఆయనని ఏం చేస్తున్నారు, అక్కడకున్న సైనికులు ఆయనని అవమానపరిచేంతటిగా నిలదీసేటట్టుగా తనని బాధ పెట్టేది విషయం అక్కడ రాయబడి ఉంది. యేసువిനെ അവർ തുപ്പി, యేసయ్య ముఖం మీదకు వారు ఉమ్మేశారు, അവർ తల్లి, వాళ్ళు యేసయ్యను ముఖంపై కొట్టారు, ముల్కిరీడం ధరిపించు, దాని తర్వాత ముళ్ళల కంపలో నుంచి ముళ్ళలు తెచ్చుకొని యేసయ్య తల మీద ముళ్ళలను ఏం చేశారు, కొట్టి తోసి పడేశారు. అది കഴിഞ്ഞ് ఆ ముల్కిరీడത്തിൽ അവർ అడిച്ചു, దాని తర్వాత ఆ ముళ్ళ కిరీటం తల మీద కిరీటంగా ఉండి తీరడానికి వాళ్ళు ఏం చేశారు, కర్రను ఉపయోగించి దానిని ఏం చేశారు, నుదుటి మీదకి దిగి తీరేంతటిగా ఆ ముళ్ళ పొదని ఆ ముళ్ళల చెక్కని ఏం చేశారు, పూర్తిగా గుచ్చేసేంతటిగా తల లోపలకు అది కొట్టి దింపేశారు. ముల్కిరీడത്തിൽ అడిచి കഴിയുമ്പോൾ రక్తం తాగదానే. ఆలోచించండి, మీ తల మీద కానీ మీ చేతికి కానీ ముళ్ళు కానీ గుచ్చేస్తే ఎలా రక్తం వస్తుందో దానికన్నా విపరీత తీవ్రతతోనే యేసయ్య తల మీద నుంచి మెదడు నుంచి ఏం రావడం ప్రారంభించి తీరింది, రక్తం రావడానికి ప్రారంభించి తీరింది. అది കഴിഞ്ഞിട്ട് അവർ యేసుവിനെ చమ్మటి കൊണ്ട് అడిచారు. దాని తర్వాత యేసయ్యను ఏం చేశారు, విపరీతంగా శరీరం అంతా గాయపడేటట్టుగా కొట్టేశారు. ఇదెల్లం గబదയിൽ సంభవించిన కాര്യം. అయితే ఇవన్నీ జరిగింది ఎక్కడ, గబదా అన్న ప్రాంతానికి వచ్చినప్పుడు జరిగిన విషయం. എന്തിനാണ് യേശു ഈ
అయితే మీకు ఒక సందేహం రావచ్చు, ఎందుకు యేసయ్య ఇంత దెబ్బలు కాసినా తిరిగి కొట్టకుండా మౌనంగా ఎందుకు నిలబడున్నారన్న ఆలోచన మీకు రావచ్చేమో. ఎందుకు యేసయ్య ఇలాంటి దెబ్బలు కాసుకున్నాడు, ఎందుకు యేసయ్య ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు? దానికి అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న భాషాంతరము, మనం ధనవంతులై ఉండి తీరడానికి, ఐశ్వర్యవంతులై ఉండి తీరడానికి, మనం ఆస్తిపరులై ఉండి తీరడానికి ఆయన అంత దీనదశలో దరిద్రుడిగా, ఏమి లేని వాడిగా, గాయాలు పొందిన వాడిగా, అవమానం పొందిన వాడిగా నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఆయన ఆ పద్ధతిలోకి వెళ్ళాడు. దాని అర్థం సారాంశం ఏంటంటే నువ్వు దీవింపబడాలి, ఆయన శపింపబడాలి. మార్కోస్ వార్తల పుస్తకము 15వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు బాగా వినండి. ఆయనను ప్రత్యర్థమును అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తరువాత ఆయన ఊదారంగు వస్త్రము తొలగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. మరియు వెన్నుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద నుండి ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. చూసారా ఎంత మాత్రం అవమానపరచాలో, నిలదీయాలో, అందరి సమక్షంలో ఏం చేయాలి, ఎంత ఘోరం చెయ్యాలో అంత ఘోరాన్ని ఎవరి కొరకు చేశారు? నీ కొరకు, నా కొరకు ఆయన చేయబడ్డారు. ఇప్పుడు గబదా దాటిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? గొల్గోతా అన్న ప్రాంతానికి వచ్చారు. ఎప్పుడు చూడండి, గబాదా నుంచి గోల్గోతాకి వెళ్ళిన ప్రయాణములో తన భుజముల పైన ఇప్పుడు ఏమొచ్చేసింది? విపరీత బరువు కలిగేటట్టుగా ఉన్న ఒక సిలువ చెక్క తన భుజము పైన ఏం చేయబడింది? అప్పగింపబడింది. సాధారణంగా మనలాగా ఆరోగ్యంగా 3 పూట్ల గట్టిగా తిన్నోడు ఒకడు ఏం చేయలేడు. అలాంటి ఒక బరువు కలిగే ఒక చెక్క ముక్కను ఏం చేసుకోలేడు, మొయ్యలేడు. అలాగైతే ఆలోచించండి, గెత్సెమనేలో పడిన ఒత్తిడి ఒకటి, రెండోది గబ్బదాకొచ్చినప్పుడు పడిన శారీరక వేదన, ఎంత ఘోర వేదన. వీటి రెండింటి మధ్యలో ఒక సాధారణ మానవుడైతే గోల్గోతాకు వచ్చే పరిచర్యలో ఏం చేయలేడు, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేడు. కానీ నిన్ను నన్ను తలుచుకొని ఆయన అంత వేదనని ఏం చేసుకున్నాడు? తన భుజం పైన ఎక్కించుకొని గోల్గోతా కొండ వరకు ఆయన వచ్చి తీరాడు. హల్లెలూయా. అంటే శారీరకంగా మా బరువు కలిగేటట్టుగా ఉన్న చెక్క సిలువను మోసి తీరేటట్టుగా శరీరం ఏం చేయాలి? సహకరించలేదు. కాస్త దూరం వరకు నడిచి వెళ్ళిన తర్వాత మరి ఓపిక సరిపోపడిపోకుండా ఆయన కింద పడేసరికి ఎవడో పొలంలో నుంచి వెళ్తూ ఉన్న ఒకడిని, ఆయన పేరు బైబిల్ చెప్తే కురియనా దేశానికి చెందిన సీమోన్ అన్న వాడిని ఒకడిని ఏం చేశారు? సైనికులు పిలిపించి ఆయన యేసయ్యతో కలిసి ఆ సిలువను ఏం చేసుకున్నాడు? గోల్గొతా వరకు మోసుకున్నాడు. అలాగైతే అర్థం చేసుకో, ఆ సీమోను అన్న భాగ్యవంతుడు ఎవడు అంటే నువ్వు నేనే. అలాగే చెప్పగలుగుతారా? ఎక్కడో పని దిగుల్లో ప్రయాణమై వెళ్ళిన మధ్య త్రోవలో నీకేం కనబడ్డాడు? ఒకటి సిలువ మోసెళ్ళేది కనబడ్డాడు. ఎవడో నిన్ను బలవంతపరిచి ఆయనతో కలిసి ఏం చేశారు? సిలువను మోయించి ఒకే పంక్తిలో తీసుకొచ్చాడు దేవుడు. ఈ రాత్రి వేళ నేను ఒక ప్రశ్న అడిగి నేను ముగించాలనుకుంటున్నాను. ఆ సీమోను లాగే నువ్వు కూడా సిలువను మోసి యేసయ్యతో బాలభాగస్తుడు అవుతావా? మోస్తావా? గొల్గొతా చేరుతావా? లేక మధ్య త్రోవలో చెక్కేస్తావా? ఆలోచించి జవాబు చెప్పుకో.
నా మాటలు నేను ముగించేస్తాను. మెసేజ్ మీకు అర్థమైపోయింది అనుకుంటా. మత్తయి సువిశేషం ఇక మత్తయి సువార్తలోకి రండి. 5వ అధ్యాయములో 14వ వచనం. మత్తయి సువార్త 5:14. మీరు లోకములకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉంటున్నారు. యేసు പറഞ്ഞ ഒരു വാക്യമാണത്. యేసయ్య చెప్పిన ఒక మాటే అది ఇక్కడ రాయబడి ఉన్నది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ഞാൻ ആദ്യം മുഖവരയിൽ സൂചിപ്പിച്ചതുപോലെ అందుకే తొలి నేను చెప్పాను కదా, అదే మాటకి తిరిగి నేను వస్తున్నాను. ఇడిచెడుత ఒలివెన్న ఏ రీతిగా దంచి బాగుపరిచి ఆడించేసిన నూనె వలె నిరంతరం కత్తికొండిరిగిన మనం ఎల్లప్పుడూ ఏమై ఉండి తీరాలి? వెలుగుతున్న దీపమై ఉండి తీరాలి. అప్పుడప్పుడు ఎలగడం కాదు, నిత్యం వెలుగుతూ ఉన్న దీపం. అలాగైతే మనం సేవించే దేవుడు ఆశించేది వెలుగుతున్నదే మన బిడ్డలనే దేవుడు ఆశించేది. అందుకే యేసయ్య చెప్పిన మాట, నేను లోకానికి వెలుగై ఉన్నాను. అలాగైతే అలా దంచబడి, అలా ఆడింపబడి, అలా శుభ్రంగా ఏం చేయబడి దీపములోకి ఎక్కిన నూనె నువ్వు కూడా ఏమై తీరాలి? ఆరిపోకుండా నిత్యం వెలుగుతూ ఎలుగైన దేవుడిని చూపించి తీరగలగాలి. హల్లెలూయా. అలాగైతే దేవుడు నీలో వెలగడం ప్రారంభించి తీరితే లోకం నీ మూలంగా ఉన్న వెలుతురు మూలంగా దేవుని చూచి తీరొచ్చు. లోకానికి చీకటి మారి వెలుగు వచ్చేసి తీరుతుంది నీలో. ఆ నిత్య వెలుగు వెలుగు కలిగి తీరితే లోకానికి ఏమై తీరుతుంది? వెలుగు వచ్చుతాయి. అంధకారం ఎక్కడికి మాయమైపోతాయో నీకు కనబడదు. అలా ప్రార్థన చేసి నా మాటలు నేను ముగించేస్తున్నాను. ఇంతసేపు సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరికి, ఇంతసేపు వాక్యం ఆలకించుకున్న దేవుని సంఘ బిడ్డలకి జాగ్రత్తగా నేనేం చెప్తాను అని జాగ్రత్తగా ఆలకించుకొని మధ్య మధ్యలో స్తోత్రం చెప్పారు కదా, అందుకే నేను ప్రత్యేకత వందనాలు చెప్తున్నాను. అదే రీతిగా నేను చెప్పిన మాటలన్నీ కరెక్ట్ గా అందించుకొని అజిత్ గారు చెప్పి ఆయన కూడా వందనాలు. దేవుని యొక్క నామానికి ఘనత కలుగును గాక. దేవుని నామానికి వందనాలు కలుగును గాక. అందరికీ యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు. నా తోటి స్నేహితుడు అదే రీతిగా తన కుమారుడైన అజిత్ ఇక్కడ సంఘ కాపరిగా ఉన్న సంఘ కాపరిని బట్టి దేవునికి స్తోత్రం. అదే రీతిగా మన మధ్యలోకి వచ్చిన దేవునికి దాసు భాస్కర్ పాస్ గారు, అదే రీతిగా మనకి ఇంతకు ముందు వాక్యం చెప్పిన ఆనంద్ సారు, దేవుని యొక్క సంఘంలో సభ్యులుగా ఉండి లోన బయట కూర్చొని వాక్యం ఆలకించున్న అందరికీ మరలా ఒకసారి వందనాలు తెలియపడుతున్నాను. మంచి ఆత్మీయ ఒక సందేశం మీరు విన్నారు అని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి వేళ మనకి పనికి వచ్చేటట్టుగా ఒక మంచి వాక్యాంశమే అయ్యగారు మనకి బోధించారు. యేసయ్య అనుభవించిన సిలువ మరణం గురించి ఆ ప్రయాణం గురించే మనకి ఇందాక వినిపించారు. గెత్సెమనే గబదా గొల్గొతా వరకు యేసయ్య ఏం చేశాడు? ప్రయాణమై తీరాడు, ఎక్కడ ఓడిపోలేదు. చివరికి గొల్గొతాకి వెళ్ళి కావాల్సిన సదుపాయాలని ఏర్పరిచి పూర్తిపరిచి మరణించాడు ఆయన. చివరికి గొల్గొతా పరిచయం అయిపోయింది అనుకుంటున్నారా? అవ్వలేదండి. అయిపోయిన తర్వాత మరణానికి ఆయన ముట్టుగా ఆస్వాదించుకున్నాడు, మరణించాడు. మరణించేటప్పుడు ఆ దేశంలో ఉన్న పెద్దరికం వహించిన అరిమథ్య అన్న యోసేపు తయారు చేసిన సమాధిలో ఆయన నుంచబడేది. సమాధితో ఆగిపోయింది అనుకుంటున్నారా? లేదండి. 3వ రోజు అదే సమాధి కాడ తలుపులు అక్కడితో పరిచయం అయిపోయింది అనుకుంటున్నారా? అవ్వలేదండి. పరలోకాన్ని
പറഞ്ഞതുപോലെതന്നെ നിങ്ങൾ കേട്ടതുപോലെതന്നെ ఇంతకు ముందు అయ్యగారి దగ్గర నుంచి వాక్యం వినేటట్టుగానే നിങ്ങളുടെ ജീവിതം ഒരു ഇടിച്ചെടുത്ത തെളിവുള്ള ഒളിവർണ്ണ പോലെ విక్రమపురంలో ఉన్న దేవుని బిడ్డలు కూడా ఆడించబడి చెక్కలో తెప్పబడి బయటికి వచ్చిన మంచి నిత్యము కలిగి ఉన్న నూనె అయిపోతే మాత్రం సరిపోదు, దేవాలయం లోపల నిత్యం వెలుగుతూ ఉండాలి. ആ കഴിഞ്ഞ പ്രാവശ്യം ഞങ്ങൾക്ക് വന്നപ്പോൾ എന്റെ കൂടെ ബഹുമാന്യനായ കർത്തൃവാസൻ പാസ്റ്റർ MS അബ്രഹാം ഉണ്ടായിരുന്നു. గతసారి నేను వచ్చినప్పుడు మా సారుగా ఉన్న MS అబ్రహాం అయ్య గారు మాతో రావడం జరిగింది. അദ്ദേഹം അമേരിക്കയിൽ ശുശ്രൂഷിച്ചുകൊണ്ടിരിക്കുന്ന ఆయన అమెరికాలో దేవుని యొక్క సేవా పరిచయం చేస్తూ ఉండేవారు. ఆయన మన దేశానికి వచ్చి మీ అందరితో కలవడం, మనం అందరం కలిసి ఆత్మీయతలో బలపడి తీరడానికి సహాయం పొంది తీరిందని నమ్ముతున్నాను. എന്നെ ജോണി പാസ്റ്ററൊക്കെ ദൈവവചനം പഠിപ്പിച്ച ബൈബിൾ കോളേജിൽ പഠിപ്പിച്ച ദൈവനാഥൻ. మాకందరికి కూడా బైబిల్ కాలేజీలో మాకు విద్యలు నేర్పించి వాక్యం నేర్పించి నడిపించిన సేవకులే వాళ్ళు. അദ്ദേഹത്തിന്റെ സ്നേഹവന്ദനം നിങ്ങളെ അറിയിക്കുന്നു. ఆయన ఇందాక ఫోన్ చేసేటప్పుడు సంఘ బిడ్డలకి అందరికీ నా శుభాభివందనములు చెప్పండి, నేను ప్రార్థన చేస్తున్నాను అన్న విషయం చెప్పండి అని నాకు చెప్పారు. 6 മണിയായപ്പോൾ അദ്ദേഹം എന്നെ വിളിച്ചു. 6 గంటల సమయానికి ఆయన నాకు ఫోన్ చేశారు. എന്റെ പ്രത്യേകമായ അന്വേഷണം അവരോട് പറഞ്ഞു. నేను అందరినీ తలుచుకుంటున్నాను, మర్చిపోలేదు అన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టించమని చెప్పారు నాకు. കഴിഞ്ഞ ദിവസം അദ്ദേഹം അത് പറയാനുണ്ട്. పోయిన రోజు కూడా నేను ఒరిస్సాకు వచ్చినప్పుడు నాతో ఇలా మాట్లాడారు. ప్రభా పాస్టర్ അദ്ദേഹം ప్రత్యేకంగా ప్రభా పాస్టర్ గారిని ఆయన అడిగారు. ప్రభా పాస్టర్ ഒരു പ്രാവശ്യം കൊണ്ട് നിങ്ങളുടെ സന്നിധിയിൽ കടന്നു വരാൻ మరలా ఒకసారి దేవుని యొక్క సన్నిధ బిడ్డల మధ్యలో నిలబడడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. അതായത് കറണ്ട് പോയല്ലോ. అయితే మధ్యలో ఇప్పుడు ఏమైపోయింది, దీపం మారిపోయేటట్టుగా కరెంట్ కూడా వెళ్ళిపోయింది. ఆ వెളിച്ചത്തിന്റെ കുറവുണ്ട്. అయితే నాకు తెలుసు ఆరిపోయే ఒక పద్ధతిలో వెలుగులు ఉన్నాయి కదా, మీ మనసులు ఇటువంటి అయిపోతాయన్న విషయం నాకు తెలుసు. ఆ కాచిల్లాతను రెండోదిగా ఇక్కడ దీపాలు అంతగా ఆరిపోయేటట్టుగా ఉంది, దానితో గాలి కూడా మనకి సహకరించట్లేదు. కానీ రాత్రి వేళ శక్తియుక్తమైన దేవుని యొక్క వాక్యం విదజల్లబడుతున్నది. కొందరు మార్పు చెందుతారు. నాకు కనుదృష్టి అంత బాగా కనబడకపోయినా మీ అందరూ కనుదృష్టి మాత్రం చాలా సూపర్ గా కనిపిస్తుందన్న నాకు అర్థమై తీరుతున్నది. നിങ്ങളുടെ ആ സ്നേഹവും കരുതലും ഒക്കെ കണ്ടപ്പോൾ വളരെ സന്തോഷം. మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమ సత్కర్యాలన్నీ చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. നിങ്ങൾ ഞങ്ങളെ మరణిല്ല എന്ന് అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది, మీరు మమ్మల్ని మర్చిపోలేదు అన్న విషయం గుర్తొచ్చి తీరింది. എല്ലാ ദിവസവും നിങ്ങളെ ഓർത്ത് ഞാൻ പ്രാർത്ഥിക്കുന്നു. ప్రతిరోజు నా జీవితంలో నేను ప్రతిరోజు జీవితం గడుపుతున్న గదిగా రోజుకి 2 సార్లు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. എന്റെ ബഹുമാന്യനായ സുഹൃത്ത് നിങ്ങളുടെ ജോണി പാസ്റ്ററോട് ഞാൻ വിളിക്കുമ്പോൾ ചോദിക്കാറുണ്ട്. మాట మాటకి నేను జోన్ పాస్టర్ గారికి ఫోన్ చేసినా నేను అడుగుతూ ఉంటాను. നിങ്ങളെ ഇവിടുത്തെ പ്രവർത്തനങ്ങളെ കുറിച്ചും അദ്ദേഹം നടത്തുന്ന മീറ്റിംഗിനെ കുറിച്ചും ഇവിടുത്തെ സഭായോഗങ്ങളെ കുറിച്ചും ഒക്കെ ഞാൻ ఇక్కడ ఉన్న మీటింగ్ల గురించి, ఇక్కడ ఉన్న పరిచర్య గురించి, ఇక్కడ ఉన్న కొడుకుల గురించి నేను అడుగుతూ వస్తూ ఉంటాను. നിങ്ങള് ഞങ്ങൾക്ക് കാപ്പി തരാനിടയായി, మీరందరూ కలిపి మాకు ప్రేమ చూపించేట్టుగా టీవీ ఇచ్చారు, తినడానికి మంచి భోజన సదుపాయాలు చేసి ఇచ్చారు. നിങ്ങളുടെ ఆ స్నేహത്തെ ഞങ്ങള് అదాയത് అభినందిക്കുന്നു. వాటన్నిటిలో మీ ప్రేమ బాగా మాకు కనబడింది. దీని వల్ల మాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఒక్క వాక్యం దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. యోహన్న సువార్తల యొక్క పుస్తకం 11వ అధ్యాయం 28వ వచనం. 11వ అధ్యాయం 28వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ప్రైజ్ ది లార్డ్. ഇവിടെ പറയുന്ന ഒരു പ്രധാന കാര്യമുണ്ട്. ఇక్కడ చెప్పబడిన వాక్య భాగంలో ప్రాధాన్యత కలిగే ఒక మాట. എന്ന് പറഞ്ഞിട്ട് പോയി തന്റെ സഹോദരിയെ ആയ മറിയെ സ്വകാര്യമായി വിളിച്ചു. మరియను ఏం చేశారు, పక్కకు పిలిచి గురు వന്നിട്ടുണ്ട് నిన్నే విളിക്കുന്നു. యజమాని వచ్చారు, గురువు వచ్చారు, పిలుస్తున్నారు అని చెప్పారు. బోధకుడు వచ్చాడు, మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పారు. గురు వന്നിട്ടുണ്ട് నిన్నే విളിക്കുന്നു. బోధకుడు వచ్చాడు మన దగ్గరికి, ఆయన నిర్ణయం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు అన్న మాటని చెప్పారు. ഇന്ന് രാത്രി നിങ്ങളോട് എനിക്ക് പറയാനുള്ള കാര്യമുണ്ട്. గురు వന്നിട്ടുണ്ട് నిങ്ങളെ విളിക്കുന്നു. ఈ రాత్రి వేళ సంఘ బిడ్డలకు కూడా చెప్పడానికి ఉన్న సందేశం ఇదే. ఎవరు వచ్చారు? బోధకుడు వచ్చాడు, నీతో వ్యక్తిపరంగా మాట్లాడదాం.
బోధకుడు వచ్చింది నిన్ను పిలవడానికే, నీతో మాట్లాడడానికే, నీతో మాట్లాడడానికే, నీతో సమయం గడపడానికే. బోధకుడు వచ్చాడు. అయితే బోధకుడు వచ్చాడు నీ దగ్గరికే, నీతో మాట్లాడడానికి, నీతో సమయం గడపడానికే. അവരുടെ ജീവിതത്തിൽ ഒരു വലിയ പ്രതിസന്ധി നിലനിൽക്കുമ്പോഴാണ് ఆ కుటుంబానికి కలిగి ఉన్న పరిచర్యలో ఎంత వేదన కలిగిన ఒక గడియలో ఆ కుటుంబం ప్రయాణం చేస్తున్నది. ഒരു വലിയ നഷ്ടമാണ് അവരുടെ ജീവിതത്തിൽ. ఆ కుటుంబంలో జరిగిన గొప్ప ఒక నష్టం ఎక్కడ రాయబడి ఉన్నది. ബഥാനിയ എന്ന ഗ്രാമത്തിൽ മറിയയും അതുപോലെ തന്നെ അവരുടെ സഹോദരിയായ മാർത്ത, അവരുടെ సహోదరన్ లాజరు. అయితే బెతనీ అన్న నగరములో నివసించిన ముగ్గురు నివాసికులు ఎవరెవరు? ఒకటి లాజరు, రెండోది మార్త, మూడోది మరియా. ముగ్గురు ఆ ఊరిలో నివసించిన వారు. కర్తావు അതിലെ പോകുമ്പോൾ അവരുടെ വീട്ടിലാണ് കയറുന്നത്. అయితే సాధారణంగా యేసయ్య ఒక్క త్రావణ వెళ్తే ఖచ్చితంగా ఈ ఇంటికి వెళ్ళి వారి మంచి చెడు గురించి ఆలోచించి మాట్లాడే ఇంట్లో నుంచి వెళ్ళేది. ఆ వీട്ടുകാരെ രണ്ട് సహోదరిమాരും సహోదరനും యేసుక్రీస్తునే വളരെ കാര്യമായി ఇద్దరు అక్క చెల్లులు అదే రీతిగా తన తమ్ముడు ఏం చేశారు? యేసయ్యని ప్రేమిస్తుండేవారు, సత్క్రియలు చేస్తూ వారి యేసయ్యకి కావాల్సిన సదుపాయాలు ఏర్పరచుకున్నారు. వారి ఇల్లు ఎల్లప్పుడూ యేసయ్య కొరకు, తన శిష్యుల కొరకు ఎప్పుడు ఏమై ఉండేది? అక్కడ కూర్చొని యేసయ్య చాలా సార్లు వాక్యాలు బోధించారు. మరియా యేసయ్య పాదపీఠంలో కూర్చొని ఏం చేసేది? వాక్యం తీవ్రంగా ఆలకించేది. ఈ రాత్రి వేళ ఇక్కడ సంఘ బిడ్డలకు ఒక మాట నేను చెప్తాను. ఈ విక్రాంపురం గ్రామത്തിലും దైవజనులు ఒరికలు కూడా విളിച്ചു പറയുകയാണ്. ఈ విక్రాంపురం గ్రామంలో మరలా ఒకసారి మైకులో నేను వాక్యం ఘోషించి చెప్తున్నాను. ప్రియ సహోదరిమారే, సహోదరుమారే, ప్రియ సహోదరుడా, సహోదరి బాగా ఆలకించేసుకో. యేసుక్రీస్తువిని వేണ്ടി തുറന്നു കൊടുക്കാൻ എത്ര വലുതായ యేసయ్య కొరకు నీ ఇల్లును నీవు తెరవగలుగుతావా? നിങ്ങളുടെ വീട്ടിൽ యేసుక్రీస్తుവിനെ കുറിച്ച് പറയാനും ഒരു യോഗം നടത്തുവാനും എത്ര പേര് തയ്യാറുണ്ട്? యేసయ్య కొరకు ఇల్లు తెరవగలిగి తీరితే ఇల్లు వేదికై మారుతుంది. ఆ వేదికలో యేసయ్య ఇరుకైన ఇల్లైనా పర్వాలేదు కానీ ఇరుకున్న చోట్ల అనేకుల కూర్చోబెట్టేసి వాక్యం బోధించేటట్టుగా ఉన్న రీతిగా ఇల్లును తెచ్చుకో. సహోదరిమారుండో మరియ మార్త. ఆ ఇంట్లో ఇద్దరు సహోదరులు ఉన్నారు, ఒకటి మార్త, ఇంకొకటి మరియా. അവർക്ക് രണ്ടുപേർക്ക് രണ്ട് സ്വഭാവം. ആ ഇരുവരുക്കും രണ്ട് സ്വഭാവമാണ്. మార్త എന്ന് പറഞ്ഞാൽ പെറുപെറുപ്പുകാരിയാണ്. మార్త అని చెప్తే ఎప్పుడు ముచ్చట్లు మాట్లాడి సంట్లాడేదే. എന്നാ വീട്ടിലെ പണിയൊക്കെ മുഴുവൻ അവള് ചെയ്യും. ఇంట్లో ఉన్న పని భారాలన్నీ ఎవరి నెత్తి మీద? మార్త మీద. അവിടെ സ്ഥിതിവിശേഷം యేసుక్రీస్తు వీటికి వന്നു കഴിഞ്ഞാൽ പിന്നെ యోగం നടക്കുക. అంటే యేసయ్య ఇంటికి వచ్చారంటే యేసయ్య దగ్గర పట్టించుకొని కూర్చోవడానికి ఇష్టం లేదు కానీ ఇంటికి పిచ్చి దానిలాగా చదువుకుంటూ పన్ను మీద భారం పెట్టేసుకుని కూర్చుంది. ఆ గ్రామത്തിലുള്ളവരൊക്കെ അത് ഒരുപക്ഷേ ఆ వీటిലേക്ക് వന്നു అయ్యుండొచ్చు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇంటి గమని కాడకు వచ్చేసి ఏమై ఉంటారు? ఆశలై ఉంటారు. ఆ కర్తావిന്റെ കൂടെ തന്റെ శిష్యుమాരും కണ്ടదు. యేసయ్య ఒంటరివాడు కాదు కదా, 12 మంది శిష్యులు కూడా తోడు పెట్టుకున్నారు. యేసయ్య తిరుగుతుండేవారు. അവർക്ക് ఒక భక్షణం ഉണ്ടാക്കണം. అలాగైతే ఎంత విపరీత జనం వచ్చినప్పుడు మనలాగా మంచి మంచి అతిథులు వచ్చిన ఎలా భోజనం పెడుతున్నావో అలాగే ఆమె కూడా ఏం చేసింది? అందరి కొరకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి. దానికి కావాల్సిన కూరగాయలు, కూర ముక్కలు ఏమి కావాలో అన్ని సిద్ధపడి చేసేస్తుంది. కానీ చేసే పరిచర్యలో ఒక పిచ్చి పని కూడా చేసేది. ఏం చేసేది? కొనుక్కొని పని అంతా చేసేది. చెప్పలేదు ఎవరు నాతో కలిసి. అమ్మా ఇలా చదువుకొని ఎలా గొడవలాడేసుకొని చేసేస్తే ఎంత ఇబ్బంది అయిపోతే. వెంటనే ఆమె పనుల్ని ముగించేసిన తర్వాత ఎవరి దగ్గర పరిగెట్టి వచ్చారు? యేసయ్య దగ్గర పరిగెట్టి వచ్చి కంప్లైంట్ చెప్పడం మొదలెట్టింది. యేసయ్యా, నీకు అసలు నా గురించి చింత లేదా? నేను ఒంటరిగా ఏం చేస్తున్నాను? సొడుగుతున్నానని చెప్పలేదు కానీ పని చేస్తున్నానని చెప్పింది. తర్వాత నిందలు ఎవరి మీద మోసేసింది? అదో మరియా చూడు అక్కడ కూకుంది కానీ నాకు అస్సలు ఏం చేయట్లేదు, వచ్చేవా మాట్లాడట్లేదు, ఓ సహాయం చేయట్లేదు. చూస్తావా యేసయ్యా? അവളെ കുറിച്ച് പറഞ്ഞു അവള് പലതിനെ ചൊല്ലി വിഷമിച്ചിരിക്കുക. ఇలా చాలా
విషయాల గురించి ఎవరికి చెల్లి గురించి మాత్రం కంప్లైంట్ ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పారు. നമ്മുടെ സാധാരണ വീടുകളിൽ ഇതുപോലെ തന്നെയുള്ള ആൾക്കാർ మీ ఇళ్లలో మా ఇళ్లలో కూడా జరిగిన ఒక వాతావరణమే కదా. పని చేసినోడు ఎప్పుడు కనుక్కుంటాడు. പ്രിയ സഹോദരിമാരെ, നിങ്ങളുടെ വീട്ടിലെല്ലാം ഇതുപോലെ ഉള്ളവരുണ്ടോ? మీ ఇంట్లో కూడా ఇలాగే ఆడవాళ్ళు ఉన్నారా? ഉണ്ടോ? నాతో లేరు అనుకుంటారు. ఇలా పని చేసేసి చదువుకొని పొడిచే వాళ్ళు ఉన్నారా లేదా? ഉണ്ടോ? ఉన్నారా లేదా? ഉണ്ടെങ്കിൽ കൈയൊന്നും ഉയർത്തുക. ఉన్నారంటే గట్టిగా చేతులు అదే కాబట్టి నాకు అర్థమైంది, ఎక్కువ మందే ఉన్నారు. അവര് സത്യം പറഞ്ഞു. మొత్తానికి నిజం చెప్పారు. హల్లెలూయా. പ്രിയമുള്ളവരെ, ദൈവത്തിന്റെ സ്തോത്രം. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ഈ മാസം നല്ല കാര്യമാണ് ചെയ്യുന്നത്. మంచి పనే కదా చేసింది. അവള് വളരെ നല്ല കാര്യമാണ് ചെയ്യുന്നത്. ఇంట్లో ఎంత మంచి పని చేసింది అవి. പക്ഷെ പിറുപിറുത്തോണ്ടാണ് ചെയ്യുന്നത്. కానీ చేసే పని మొత్తం దేంతో ప్రారంభించి దేంతో ముగించింది? సనుకులాడి ప్రారంభించి సనుకులాడి ముగించింది. കർത്താവിന്റെ അടുത്ത് വന്നപ്പോ കർത്താവ് പറഞ്ഞു അവൾക്ക് నా పని అంతా సనుకులాడి చేసేసి బానే ఉందా? మళ్ళీ ఏసై దగ్గరికి వచ్చి మళ్ళీ ఏం చేసింది? പലതിനെ ചൊല്ലി വിലപിക്കുന്നു. ఈ రాత్రి వేళ మీరు కూడా కొందరు ఎలాగే కదా కూర్చొని అడుగుతున్నది. നീ പലതിനെ ചൊല്ലി വളരെ കുഴഞ്ഞിരിക്കുന്നു. మన అనేక విషయాలు బట్టి నువ్వు ఇరుకుల్లో పడిపోయావు. ഇന്ന് രാത്രിയിൽ ഒരു കാര്യം ఈ പറയട്ടെ. రాత్రి వేళ దేవుడు నీతో ఒక మాట చెప్పేది. പ്രിയമുള്ള സഹോദരിമാരെ, നിങ്ങൾ പലതും വളരെ കഷ്ടപ്പെട്ട് ചെയ്യുന്നു. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా పనులు దేవుని కొరకు మీరు ప్రయాసపడి చేస్తున్నారు. പിറുപിറുത്തോണ്ട് ചെയ്യരുത്. కానీ దయచేసి చేసే పనులు ఏం ఉండకూడదు. సనికిలాడే ప్రారంభం ఉండకూడదు. ఏ పని చేసినా సనుకులాడ కూడా పద్ధతిగా చేసేయండి. దీవించాల్సిన దేవుడు తగిన సమయంలో దీవిస్తాడు. നമ്മുടെ കർത്താവ് വരാൻ സമയമായി. ఎందుకు? మన ఏసై రావడానికి సమయం దగ్గర పడింది. എന്ന് വരുമെന്ന് നമുക്കറിയില്ല. ఎప్పుడు ఏసై వస్తారో తెలియదు. അതുകൊണ്ട് ശേഷിക്കുന്ന అందుకే దొరికిన సమయము అవకాశం సనుకులాడకుండా సద్వినియోగపరిచి పని చేసేయండి. సంతోషంతోടെ ചെയ്യണം. చేసే పనులు ఆనందమే ఉండాలి తప్ప సొనుకులాడే ఉండకూడదు. ప్రియముള്ള దైవమైదలే, ഇതിനൊക്കെ വലിയ പ്രതിഫലം സ്വർഗ്ഗത്തിൽ. అలాగైతే మనం చేసినది ఏ పనైనా దానికి ఏముంది? ప్రతిఫలం దేవుని దగ్గర సునిశ్చితంగా ఉంది. നിന്നെ ആരും കണ്ടില്ലെന്ന് നിന്നെ മാനിച്ചില്ലേ? నువ్వు పని చేసింది, నువ్వు ప్రయాసపడింది, నువ్వు మోసింది, నువ్వు చేసింది ఎవరు చూడకపోయినా పర్వాలేదు, కానీ గుర్తించేవాడు ఒకడు ఉన్నాడు. పరలోకాన్ని పరులన్నీ గుర్తిస్తున్నాయి, లెక్క తీసుకుంటున్నారు. దానికి తగిన దానిని దేవుడు. మరియ എന്ന സഹോദരി, మరియా అన్న సహోదరి കർത്താവിന്റെ പാദപീഠത്തിന്റെ നല്ല അംശം തന്നെ యేసయ్య పాదపీఠమున కూర్చొని మంచి మంచి సామగ్రిని మొత్తం ఏం చేసుకుంది? పీర్చి లాగేసింది. ഹല്ലേലൂയ. ഈ രണ്ട് സഹോദരിമാരുടെ രണ്ട് സ്വഭാവം. ఈ ఇద్దరు సహోదరులకి రెండు స్వభావాలు. ഒരു വീട്ടിൽ ഇതുപോലെ രണ്ട് സ്വഭാവമുള്ള ആൾക്കാർ. వీళ్ళలో కూడా ఇద్దరు ఆడవాళ్ళు అంటే రెండు స్వభావాలు ఉంటాయి కదా. ചിലപ്പോ ഭർത്താവിന് ഒരു പിറുപിറുപ്പുള്ള ആളായിരിക്കും. అయ్యుండొచ్చు భర్త సనుగులాడేవాడు ఉండొచ్చు. ദൈവത്തെ ആരാധിക്കുന്ന കാര്യത്തിൽ കർത്താവിന് വേണ്ടി കൊടുക്കുന്ന దేవునికి ఆరాధన చేసే దాంట్లో చాలా మంచి సూపరో, దేవునికి ఇచ్చిపుచ్చు విషయంలో మరీ సూపరో, കർത്താവിന് വേണ്ടി നിൽക്കുന്ന കാര്യത്തിലൊക്കെ ചില దేవుని కొరకు నిలబడమని చెప్తే మొదలెడతాది ఇంజిన్, సనుకులాడే ఇంజిన్ మొదలెడతాది. എന്നാൽ ചില സഹോദരിമാർ, ആ വീട്ടിലെ സഹോദരിമാർ, అదే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మేము చూడండి, അവർ വളരെ ഉത്സാഹമുള്ളവരെ. వారు ఎంత ఉత్సాహంగా తొందరగా పనులను చేసేస్తారు. ആത്മീയമായി മുന്നോട്ട് പോകാൻ വളരെ ഉത്സാഹമുള്ളവർ. ఆత్మీయంగా ముందుకు పరిగెట్టడానికి ప్రయాసపడడానికి ఎంత తీవ్ర శక్తిగా పనిచేస్తారు. ഉപദേശിമാരായ ഞങ്ങൾക്ക് ഇതൊക്കെ നന്നായിട്ട് അറിയാം. పాస్టర్ గారిగా మేము ఇలాంటివన్నీ మేము ఆలకిస్తూ ఉంటాం, మాకు బాగా ఇలాంటివి తెలుసు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഈ രണ്ട് സഹോദരിമാർക്കൂടെ കൂടി ഒരു സഹോദരൻ. ఈ ఇద్దరు అక్క చెల్లికి ఒకే తమ్ముడు. കർത്താവും ലാസറും തമ്മിലുള്ള
ബന്ധത്തെ കുറിച്ച് പറയുന്ന കർത്താവിന് ലാസറിനോടുള്ള ബന്ധം ప్రియనాయవన్ అన్న. లాజరుకిను యేసయ్యకి కలిసి ఉన్న అనుబంధములో యేసయ్య చెప్పిన మాట నాకు లాజరు ప్రియుడు అని చెప్తున్నాడు. ప్రియమున్నవన్ నాకు ఆయన ప్రియుడు. ఎవడు? లాజరు. ఎవరికి? యేసయ్యకి లాజరు ప్రియుడు. ഇന്ന് പകലിൽ ഇന്ന് രാത്രിയിൽ ഒരു കാര്യം ചോദിക്കട്ടെ. ఈ రాత్రి ఒక ప్రశ్న నేను అడగనా? നിങ്ങൾ കർത്താവിന് പ്രിയമുള്ളവരാണോ? వాస్తవంగా ఈ విషయం కూడా నీ పేరు పెట్టి అలా చెప్తున్నారా ప్రియుడా అని? నా ప్రశ్న మీకు అర్థం కాలేదేమో. ఆ కార్యంలో ఉറപ്പുണ്ടോ? ఆ విషయంలో మీకు దృఢ నమ్మకంతో చెప్పగలుగుతారా? లాజరు నాకు ప్రియుడు అని యేసయ్య చెప్పినట్లా నీ పేరు పెట్టి యేసయ్య ప్రియుడు అని చెప్తుంటారా? ഞാൻ എന്റെ കർത്താവിന് പ്രിയമുള്ളവനോ പ്രിയമുള്ളവനോ? ఈ రోజు దేవుని దగ్గర ఒప్పుకో, నేను దేవునికి ప్రియుడునే, ప్రియురాలునే. എല്ലാ തിങ്കളാഴ്ചയും നിങ്ങളുടെ ഇവിടെ വന്നത് തിരുവചനം നന്നായി നിങ്ങളെ പഠിപ്പിക്കുന്നുണ്ട് കർത്താവിന്. దేవుని యొక్క దాసులు ఇక్కడికి వచ్చి వాక్యం చాలా బాగా మీకు బోధించి నేర్పుతున్నారు. ദൈവവചനത്തിന്റെ കുറവല്ല നിങ്ങൾക്ക്. దాని అర్థం ప్రియుడు కాలేనిది వాక్యం అధికంగా వెదజల్లలేదు, అది కాదు కారణం. കർത്താവിന്റെ സന്നിധിയിൽ ഒരു പ്രിയമുള്ളവരായി దేవుని సన్నిధిలో మనం ప్రియము కలిగిన వారిగా మార్పు చెందాలి. മക്കളും പ്രിയമക്കളും ഉണ്ട്. ప్రియ పిల్లలు ఉన్నారు, ప్రియ బిడ్డలు ఉన్నారు. നമുക്കുമില്ലേ മക്കളും പ്രിയമക്കളും? మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ప్రియ పిల్లలు, ప్రియ బిడ్డలు. అంటే ఇష్టం చెందే వాళ్ళకి అలా పిలుస్తుంటాం. ചില കുഞ്ഞുങ്ങളോട് വളരെ താല്പര്യം നമുക്കുണ്ട്. కొన్ని పిల్లల పట్ల, ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పిల్లల పట్ల అతి ప్రియం. ఓ ఎంత గారాపంగా ఆయన ప్రేమిస్తారు. അത് ദൈവത്തിന്റെ സ്തോത്രം. അപ്പനുമായിട്ടുള്ള പ്രത്യേകമായ ബന്ധം, అదే నాన్నతో ప్రత్యేక ప్రియత్వం, అమ్మతో ప్రత్యేక ప్రియత్వం. ഈ ലാസർ അങ്ങനെയുള്ള ഒരു പ്രിയനായി. కానీ లాజరు కూడా అదే రీతిగా యేసయ్యకు ప్రియుడు. హల్లెలూయా. ഇന്ന് രാത്രിയിൽ ഒരു പ്രാവശ്യം കൂടെ ഞാൻ ചോദിച്ചു మరలా ఒకసారి ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి నేను అడుగుతాను. మన సాక్షి ఉన్న హృదయంతో ఒకసారి జవాబు చెప్పాలి. ലോകത്തിൽ ഞാൻ ആർക്കും പ്രിയനല്ല. లోకంలో నేను ఎవరికి ప్రియుడు కాకపోయినా, ഞാൻ ആർക്കും പ്രിയനല്ല. నేను ఎవరికి ప్రియురాలు కాకపోయినా, ഞാൻ എന്റെ കർത്താവിന് నా యేసయ్య కొరకు నేను ప్రియుడునే, ప్రియురాలునే. ഞാൻ എന്റെ കർത്താവിന് പ്രിയനാണെന്ന് പറഞ്ഞാൽ నా దేవుని కొరకు, నా యేసయ్య కొరకు నేను ప్రియుడునే, ప్రియురాలునే. అది నాకు పూర్ణ నమ్మకం నాలో ఉంది. హల్లెలూయా. ഈ ലോകം കീഴ്മേൽ മറിഞ്ഞാലും ఈ భూమికి తలకిందుడైపోయినా పర్వాలేదు, കർത്താവിന് പ്രിയമുള്ളവൻ నేను దేవునికి ప్రియుడినే, నేను దేవునికి ప్రియురాలునే. హల్లెలూయా. മറ്റു പലരെയും പ്രീതിപ്പെടുത്താൻ നടത്തുന്നതിനേക്കാൾ ഉപരിയായി అయ్యో ఎందరినో ఘనత ఇప్పించుకు తీరడానికి, వారికి ప్రియులని చూపించుకోవడానికి ఎంత పద్ధతులు మనం చేస్తుంటాం. കർത്താവിനെ ഒന്ന് പ്രീതിപ്പെടുത്താൻ. కానీ దేవునికి అలా నువ్వు ప్రియుడని ఒప్పించుకొని చెప్పలేవు. హల్లెలూయా. ഞാൻ എന്റെ കർത്താവിന് പ്രിയനായി. నేను నా దేవునికి ఒప్పించి కల్పిత ప్రియుడు కాదు, వాస్తవం చెంది ప్రియుడని. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఎంతమంది నేను ఈ రాత్రి వేళ ప్రియుడై మారిపోయి తీరుతాను. ఆ కార్యത്തിൽ సంశయం. దేవా నన్ను ప్రియుడిగా మార్చుము దేవా, వాటిలో ఏ సందేహం లేదు. నేను దేవునికి ప్రియుడినే. ഈ ദിവസത്തെ ജീവിതത്തെ ഒന്ന് ക്രമീകരിക്കുക. ఈ రాత్రి వేళ జీవితాన్ని కాస్త బాగుపరచుకోండి. കർത്താവുമായി ഒരു അഭേദ്യമായ దేవునితో నాకు మంచి ప్రియబంధంలోకి వచ్చే. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആ പ്രിയനായ ലാസർ മരിച്ചു. ఆ ప్రియుడైన, ఎవరికి ప్రియుడు? యేసయ్యకు ప్రియుడైన లాజరు ఏమైపోయాడు? మరణించిపోయాడు. అయిపోయింది, ముగించిపోయింది. കർത്താവിനെ മാന്യമായി സേവിക്കുകയും ആരാധിക്കുകയും ചെയ്യുന്നു. దేవునిని సేవించాడు, దేవునిని ఆరాధించాడు, దేవుని మాటలను ఆలకించిన లాజరు കർത്താവിന്റെ സന്നിധിയിൽ വളരെ പ്രയോജനപ്പെട്ടു. దేవుని పరిచర్యలో, దేవునితో కలిసిన అనుబంధంలో ఎంత ప్రయాసపడినాడు లాజరు. 3 സഹോദരങ്ങൾ അടങ്ങുന്ന ഒരു കുടുംബം. ముగ్గురున్న ఒక ఇంటి గలవారు. അവരുടെ ആശ്രയമായിരിക്കുന്ന അവരുടെ സഹോദരൻ അസുഖമായി. ఆ ఇంటికున్న మగదిక్కే లాజరు, ఆయన దీన రోగి దశలోకి వెళ్ళిపోయాడు. അവർ വേറെ അങ്ങോട്ടും ഇങ്ങോട്ടും ഓടിയില്ല. వాళ్ళెక్కడికి పరిగెట్టలేదు. ആ സഹോദരിമാർ രണ്ടും കൂടെ കർത്താവിന്റെ അടുക്കൽ ఆ ఇరువురు అక్క చెల్లెలు ఏం చేశారు? డాక్టర్ల దగ్గరికి పరిగెట్టాలకుండా ఎవరి దగ్గరికి కబురు పంపించారు. കർത്താവേ നിനക്ക് പ്രിയനായവൻ ఏమని కబురు పంపించారు? దేవో నీకు ప్రియుడే
ప్రియమైన వాడే నా తమ్ముడు, మా అన్నయ్య లాజరు చనిపోయాడు, ఆయన రోగి అయిపోయాడు, ఆయన ప్రేమించిన లాజరు రోగి అయ్యాడు. ప్రియులారా, നിങ്ങളുടെ ജീവിതത്തിൽ ഒരു പ്രതിസന്ധി കടന്നു വരുമ്പോൾ నీ జీవితంలో కూడా ఇలాగే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, പ്രയാസം കടന്നു വരുമ്പോൾ వేదన వచ్చినప్పుడు ആദ്യം ഗുരുവിന്റെ അടുത്ത് మొదటిగా ఎవరిని పిలవాలి? ഭർത്താവിനോട് പറയാനിടയാകണം. ఆయనకి సందేశాన్ని పంపించాలి, ఆయనకి కబురు అందించాలి. ఆయనే నీకు ప్రియుడు. എത്ര പേരെ ഇത് തയ്യാറാണ്? ఈ రాత్రి వేళ ఎందరు సిద్ధం అలాగా ఒప్పుకోవడానికి? കർത്താവ് വിഷയം ഏറ്റെടുത്താൽ ఒకవేళ నువ్వు ప్రియుడైన దేవుని చేతికి ఒక విషయాన్ని అప్పగించేస్తే ఆయన ఆ విషయాన్ని വിരുദ്ധമായി എന്ത് സംഭവിച്ചാലും పరిస్థితులు ఎన్ని తారుమారైనా పర్వాలేదు, അതിന് പരിഹാരം കർത്താവ് കാണുവാൻ దానికి పరిహారాన్ని జవాబులు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ആളയച്ചു, మనిషిని పంపించారు, കർത്താവ് അറിഞ്ഞു. యేసయ్యకి కబురు వచ్చేసింది, అన్నింది. 2 ദിവസം കൂടെ കർത്താവ് ഇരുന്നിടത്തിരുന്ന് ఆ కబురు వినిన తర్వాత ఇంకా 2 రోజులు ఆయన ఏం చేసుకున్నాడు? ఆలస్యం చేసుకున్నాడు. ആൾക്കാരോട് സുവിശേഷം പറയാൻ തുടങ്ങി. ఆయన ఆ విషయం గురించి పట్టించుకోవాలి, ఎవరి గురించి? లాజరు గురించి పట్టించుకోకుండా పరిచయం గురించి తీవ్రంగా ఏం చేసుకుని పట్టించుకున్నారు. 2 ദിവസം കഴിഞ്ഞപ്പോൾ കർത്താവിന് മനസ്സിലായി ലാസർ മരിച്ചു. 2 రోజులు దాటిన తర్వాత ఏం సందేశం వచ్చింది? సమాధి కార్యక్రమంకి రెడీ అయిపోయింది, మీరు అటు వచ్చేయండి. హల్లెలూయా. കർത്താവ് പറഞ്ഞു, ഇനി നാം ബെഥാനിയയിലേക്ക് പോവുകയാണ്. అక్కడ పరిచయం ఎంత అయిపోయింది, పదండి బయలుదేరదాం. ఎక్కడికి వెళ్దాం? బెతాని అన్న పతన నగరానికి వెళ్ళిపోదాం. പോവുകയാണ്. ఎక్కడికి వెళ్తున్నారు? బెతాని అన్న నగరానికి వెళ్తున్నారు. ലാസറെ നമ്മൾ ഉണർത്താൻ പോവുകയാണ്. పదండి మనం వెళ్దాం, లాజర్ని లేపడానికి వెళ్దాం. അപ്പൊ തോമസും കൂട്ടരും എല്ലാം കൂടെ പറഞ്ഞു, తోడుగా ఉన్న శిష్యుల్లో తోమా చెప్పుంటాడు, എല്ലാരും കൂടെ പറഞ്ഞു, అందరూ కలిసి చెప్పుంటారు, ഓ നിനക്ക് സാധിക്കും, അവൻ ഉറങ്ങാണ്, വിളിച്ചെഴുന്നേൽപ്പിക്കാൻ. నిజమే అయ్యా, యేసయ్యా నిజమే, నిద్రపోతున్నాడంటే పర్లేదు, మనం లేపేయచ్చు. ഇതുപോലെയാ നമ്മളിൽ പലരും మనలో కూడా చాలా మంది అలాగే ഉറങ്ങിക്കിടക്കുകയാണ്, വിളിച്ചെഴുന്നേൽപ്പിക്കാം. నిద్రపోతున్నామంటే ఏదో విధానంగా ఏం చేయొచ్చు, లేపివచ్చు. എന്നാൽ ഉറക്കം നടിച്ചു കിടക്കുന്ന ചിലരെ కానీ నటించి నిద్రపోతున్నాడు ఏం చేయలేం. എത്ര വെള്ളം ഒഴിച്ചാലും വിളിച്ചാലും ఆడి నెత్తి మీద ఉన్న కొలై నీరు మొత్తం పోసేయండి, నటిస్తున్నాడు అనుకో, ఆ నిద్ర నుంచి లేగలడు. അങ്ങനെ ചിലരുണ്ട്. అలా కొంతమంది విశ్వాసం ఉన్నారు. യഥാർത്ഥമായി കർത്താവ് പറഞ്ഞത് മരിച്ചു പോയെന്നാണ്. నిజంగా యేసయ్య నిద్రపోతున్నాడు అని చెప్తే దాని అర్థం నిద్రపోతున్నాడు అన్నది కాదు, ఏమైపోయాడని, మరణానికి స్వీకరించుకొని చనిపోయాడని. ആ ഭവനത്തിലൊരു വലിയ പ്രശ്നം. ఇప్పుడు ఏమైపోయింది? ఆ ఇంట్లో చాలా వేదన కలిగే ఒక వాతావరణం, ഒരു വലിയ പ്രതിസന്ധി. ఎంత పెద్ద సమస్య ఇంటికి వచ్చింది. ആ വീട് ഒരു മരണ വീടായി. చివరికి ఆ ఇల్లు మరణానికి చెందిన ఒక ఇల్లుగా మారింది. അടക്കി. చివరికి మరణ సమయంలో కూడా రాలే, ఆయన ఏం చేశారు? సమాధిలో ఉంచేశారు. అప్పుడు ఎవరు వచ్చారు? 4ാം ദിവസമായി. అప్పటికి ఎన్ని రోజులు దాటిపోయింది? 4 రోజులు దాటిపోయింది. അവിടെ യഹൂദന്മാരുടെ മര്യാദ പ്രകാരം കരച്ചിലുകളോടി, అంటే యూదుల సాంప్రదాయం ఆచారం ప్రకారంగా చనిపోతే మరి ఇంకా చెప్పక్కర్లేదు, ఏడుపులు గోలలు పాటలే, എല്ലാ പരിപാടിയും നടക്കും. అన్ని పరిచర్యలు ఇంటి గమని కాడ జరిగిపోతుంది. പ്രിയമുള്ളവരെ, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, കർത്താവോട് ശിഷ്യന്മാരും యేసయ్య ఇంటికి 4 రోజులు ఆలస్యం అయితే ఏమైంది? యేసయ్య వెళ్ళారు కదా ఇంటికి. കർത്താവോട് ചെന്നിട്ട് యేసయ్య ఇంటికి వెళ్ళి കർത്താവ് വന്ന് ആ വേദിക്കൽ വന്ന് നമ്മുടെ അതിർത്തി വന്നു കഴിഞ്ഞപ്പോൾ వాళ్ళ ఇంటి పొలిమేర దగ్గరికి వచ్చేటప్పుడే కబురు పంపించారు, ఏమని? ഇവരുടെ ബൗണ്ടറി വന്നു കഴിഞ്ഞപ്പോൾ వాళ్ళ ఇంటి గావని దగ్గరికి వచ్చేసరికి యేసయ్య సందేశాన్ని పంపించారు. മാർത്തയെ അറിഞ്ഞു. അറിഞ്ഞു. మార్తాకు అర్థమైంది ఎవరు వచ్చారని. మార్త ఓడించిన కర్తావినోడు వివరമെല്ലാം యేసయ్య దగ్గరికి వెళ్ళి మార్తా మాటలన్నీ ఆడింది. కర్తావే, నీ కూడా ఉండాలి, ఎన్న సహోదరు మరికేట. వెంటనే ఆయన చెప్పిన మాట, యేసయ్యా నువ్వు కానీ ఇక్కడ ఉండుంటే మా సహోదరుడే మా అవ్వకోను. అదే కర్తావు శరీరం. అప్పుడు యేసయ్య నిజమే. ఆవిడ పడించ పడి 18 ఆమెకు ఎంత ప్రయాసపడి ఎంత చెప్పాలో అని చెప్పింది. కర్తావు പറഞ്ഞു, యేసయ్య చెప్పారు, మరిచవను ఉయర్తుండు, మరి చనిపోయిన వాడు తిరిగి లెగుస్తాడు. అది ఆవిడ సమ్మతించు. దాన్ని కూడా ఆమె ఒప్పేసుకుంది.
ഇങ്ങനെ പലരും ఇలాగే చాలా మంది విశ్వాసులు സന്ദർഭം മനസ്സിലാക്കിയത് పరిస్థితిని అర్థం చేసుకొని ఒప్పుకోవాల్సిందని ఒప్పేసుకుంటారు. యేసు ఆరాధన മനസ്സിലാക്കി యేసయ్య ఎవరో అని అర్థం చేసుకోలేదు. నాట్యం వచ్చే అవస్థയിൽ దైవത്തിന് స్తోత్రం ప్రవర్తింపాలి. యేసు కంపపడే స్థితిగతుల్లో కూడా దేవుడు పని చేయగలిగిన దేవుడు అని బైబిల్ సెలవిస్తున్నది. ఇన్న రాత్రి ప్రియముల ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డ ఆలకించేసుకో. గురువు ఎవడ వద్దంటున్నాడు, యజమాని ఎక్కడికి వచ్చాడు, బోధకుడు ఎక్కడికి వచ్చాడు. విളിക്കേണ്ടവൻ വിളിക്കാതെ, ఆయన పిలవాల్సిన వాడిని పిలవకుండా, പറയേണ്ടവൻ പറയാതെ, చెప్పాల్సింది చెప్పకుండా యేసు അങ്ങോട്ട് വന്നില്ല. యేసయ్య అక్కడికి వెళ్ళలే. ഇന്ന് രാത്രി നിന്റെ വിഷയത്തിന്മേൽ യേശു കടക്കണമെങ്കിൽ, ఈ రోజు రాత్రి వేళ ఇలా నీ పరిస్థితి ఉంటే యేసయ్య విషయത്തിന്മേൽ రావాలి అంటే, యేసయ్య నీ విషయంలో గుర్తింపు చెందాలి అంటే അവരോട് പറയേണ്ടത് പോലെ പറയണം. నువ్వు చెప్పాల్సింది చెప్పాల్సిన విధానంగా చెప్పాలి. మంటలైన హృదయముతో చెప్పాల్సిన సందేశాలు ఈ రాత్రి వేళ ఎవరు ఉన్నారు? హృదయం మంటలైన స్థాయిలో, దేవా నా పరిస్థితి ఇది, ఇలా నేను ఈ పరిస్థితిలో నుంచి వెళ్తున్నాను, ఇది నా సమస్య. పల കാര്യങ്ങളും പറഞ്ഞു. చాలా విషయాలు మరియా యేసయ్యకి చెప్పింది. యేసు അതിനൊക്കെ ചില മറുപടി പറഞ്ഞു. యేసయ్య దానికి జవాబులు కూడా చెప్పారు. యేసు అసహ్యపట్టిన చిలత പറയേണ്ടി വന്നു. యేసయ్యకి అతి తీవ్రంగా చెప్పాల్సి వచ్చింది కొన్ని మాటలు. మరియ വീട്ടിൽ కానీ మరియా ఇంటి లోపల కూర్చొని ఏం చేస్తుంది? ఏడుస్తూ కూర్చున్నది. അവളെ എന്ന് പറഞ്ഞു ഗുരു, അവള് പറഞ്ഞു, మరియയോട് പറഞ്ഞു, గురు వన్నట్టుండండి. మరియా దగ్గరికి వెళ్ళి పరిగెట్టలు ఏం చెప్పారు? నిన్ను ఎవరు పిలుస్తున్నారు? బోధకుడు పిలుస్తున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. గురు వన్నట్టుండ నిన్నే విളിക്കുന്നു. బోధకుడు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు. ഇന്ന് രാത്രി പ്രിയമുള്ള ദൈവമേ, ఈ రాత్రి వేళ వాక్యం ఆలకిస్తున్న దేవుని బిడ్డ, നിന്റെ ജീവിതത്തിന്റെ പ്രതിസന്ധി, నీ జీవితంలో ఉన్న సమస్యల మధ్యలో, നിന്റെ നഷ്ടത്തിന്റെ മുൻപിൽ, నీ జీవితంలో కలిగిన నష్టం ఉంది కదా, వాటి നിന്റെ మధ్యలో, പ്രതികൂലത്തിന്റെ മുൻപിൽ, నీ జీవితంలో ఉన్న సమస్యల మధ్యలో, നിന്റെ ഒറ്റപ്പെടലിന്റെ മുൻപിൽ నువ్వు ఒంటరి వాడిగా ఉన్నావు కదా, ఎవరు లేదనుకుంటున్నావుగా, പരിഹരിപ്പാൻ ഗുരു വന്നിട്ടുണ്ട്. ఈ విషయాలకి జవాబిచ్చి తీరడానికి బోధకుడు వచ్చాడు. ఈ రాత్రి వేళ నీకు బోధకుడు నీకు విడుదల ఇస్తాడు. എത്ര പേർക്ക് ആവശ്യമുണ്ട് ഗുരുവിനെ? ఎంతమందికి బోధకుడు కావాలి? ఇలాంటి మంచి బోధకుడు ఎందరికి కావాలి? ఈ రాత్రి వేళ ఆయన నీకు బోధకుడేనా? അവന്റെ ജീവിതത്തിന്റെ ഗുരുവാണോ? వాస్తవంగా గుండె మీద చెయ్యి చెప్పి ఆయన నీకు బోధకుడేనా? నా గురువు, నా బోధకుడని చెప్పగలుగుతావా? నీవు బోధకుడే. പ്രിയ സഹോദരിമാരെ, సహోదరి నీ బోధకుడే. പ്രിയ മാതാക്കളെ, പ്രിയ മാതാക്കളെ, ప్రియ అమ్మ నీ బోధకుడే. പ്രിയ പിതാക്കന്മാരെ, സഹോദരിമാരെ, ప్రియ నాన్న నీకు ఆయన బోధకుడే. അവൻ നിന്റെ ഗുരുവാണോ? ఈ రాత్రి వేళ నిజంగా ఆయన నీ బోధకుడేనా? അവൻ നിന്റെ ഗുരുവാണോ? వాస్తవంగా ఆయన నీకు బోధకుడేనా? അവൻ നിന്റെ ഗുരുവായിട്ടുണ്ടോ? ఈ రాత్రి వేళ ఆయన నీ బోధకుడుగా నువ్వు അവൻ అప్పగించుకున్నావా? നിന്റെ ഗുരുവായിട്ട് അംഗീകരിച്ചിട്ടുണ്ടോ? చెప్పుకున్నావా? నువ్వు నా యేసయ్య, నువ్వు నా బోధకుడివే. നിന്റെ വിഷയത്തിന്റെ అలాగే నీ విషయాలపైన జవాబిచ్చి తీరడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ആരും നിന്നെ അറിയുന്നില്ലെങ്കിൽ, ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా നിന്നെ രൂപാന്തരപ്പെടുത്തും. నీ జీవితాన్ని రూపాంతరపరచుటకు, നിന്റെ വിഷയത്തിന്മേൽ പരിഹരിപ്പാൻ నీ జీవితంలో పరిహారం ఇచ్చి తీరుటకు നിന്റെ ഗുരു വന്നിട്ടുണ്ട്. నీ బోధకుడు వచ్చాడు నీ దగ్గరికి. హల్లెలూయా. హల్లెలూయా. ഇന്ന് രാത്രി ఈ రాత్రి వేళ കുഞ്ഞെ നിന്റെ ഹൃദയത്തിൽ ప్రియ కుమారుడా, కుమార్తె ఆలోచించుకో. അവനെ ഗുരുവായി കരുതി నీవు ఆయనని గురువుగా బోధకుడిగా అంగీకరించేసావు కదా. നിന്റെ നിസ്സഹായം, నీ సహాయ పరిస్థితి ఆయనకు తెలుసు. നിന്റെ ഭാവി ജീവിതത്തിൽ, ఇంకా నీ జీవితంలో భవిష్యత్తులో అలాంటి సమస్య మరి రాదు. നിന്റെ ജീവിതത്തിൽ ഇരുളടഞ്ഞ വിഷയത്തിന്മേൽ, నీ జీవితంలో చీకటైపోయిన విషయాలు ఉన్నాయిగా. ശത്രു നിന്നെ മൂടിയ സമയങ്ങളിൽ అనేక విషయాలు నీ పట్ల సమాధైపోయింది కదా. നിന്റെ ഗുരു വന്നിട്ടുണ്ട്. కానీ ఒక విషయం అర్థం చేసుకో, ఎవరు వచ్చారు? బోధకుడు నీ దగ్గరికి వచ్చాడు. അവനെ ഗുരുവായി അംഗീകരിക്കാത്ത ആരെങ്കിലും ఈ రాత్రి వేళ వాక్యం ఆలకించి ఎవరైనా ఆయన బోధకుడిగా అంగీకరించినప్పుడు ఈ రాత్రి ఒప్పేసుకొని చెప్పేసుకో, యేసయ్య నువ్వు నాకు బోధకుడు అయిపో. ഇന്ന് രാത്രി ఈ రాత్రి వేళ അപ്പാ నానా
നിന്നെ ഞാൻ ഗുരുവായിട്ട് నిన్ను నేను బోధకుడిగా అంగీకరించలేదు, కానీ ఈ రాత్రి వేళ అంగీకరిస్తాను. അങ്ങനെ ഒന്ന് പഠിപ്പിക്കണമേ. ఒక్కసారి నన్ను బోధకుడిగా అంగీకరించడానికి నన్ను సహాయం చేయదేవా. എന്നെ ഒന്ന് ജീവിക്കാനൊന്ന് പഠിപ്പിക്കണം. నన్ను అలాగ బోధకుడిగా అంగీకరించి జీవించడానికి ఒక్కసారి సదుపాయం దయచేయదేవా. విశ్వాస జీవితంలో ఎന്നെ ഒന്ന് പഠിപ്പിക്കണം. విశ్వాస జీవితంలో నువ్వు నాకు బోధకుడై ఉండి తీరాలి. నా జీవితంలో ఉన్న ఓటమిని గెలుపుగా నువ్వే బోధకుడా మార్చగలిగేది. ఈ రాత్రి వేళ ఎందరూ ఒప్పుకొని చెప్పగలిగి తీరుతాడు, నువ్వే నా బోధకుడు యేసయ్యా, నీవే నాకు బోధకుడిగా చాలేసయ్యో. ఈ రాత్రి వేళ అందరూ చెప్పగలిగి తీరేది, ఈ రాత్రి వేళ అందరూ చెప్పగలిగి తీరేది. నీకు జీవాన్ని ఇచ్చిన బోధకుడు ఆయన. ఆ బోధకుడు నీ దగ్గరికి వచ్చి నేను పిలుస్తున్నాడు. ప్రియ దేవుని దాసులారా, గురువు వచ్చాడు, నీకు నేను సలహా ఇస్తున్నాను. ఈ రాత్రి వేళ యేసయ్య బోధకుడిగా నీ దగ్గరికి వచ్చాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? నన్ను బోధకుడిగా మార్చు, ఇంకా ఆశ్రయం ఏమీ లేదు అనుకుని కూర్చోగలి. ఏ బోధకుడు వచ్చాడన్న మాట వినేసరికి ఈ రాత్రి వేళ సమర్పించుకొని బోధకుడు వచ్చాడు. ఈరోజు సమర్పించుకో, బోధకుడు నీ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. లోకములో అనేక బోధకులు ఉన్నారు, ఈయన గొప్ప బోధకుడు, ఈయన శ్రేష్ఠ చెందిన బోధకుడు యేసయ్యే. నీ దగ్గరికి పరిగెట్టించాడు, నీ విషయం పరిగెట్టించాడు. ఆయన నీ దగ్గరికి వచ్చాడు నిన్ను రూపాంతరపరచడానికి. నువ్వు చనిపోయినందుకు తిరిగి నీకు బోధకుడు వచ్చాడు. కృపదేవా కృప. ముందుకు వెళ్ళడానికి దేవుని ఆత్మ నాకు సహాయం చేయాలి. అయ్యో, నీ బద్దలైన జీవితాన్ని బాగు చేయడానికి బోధకుడు వచ్చాడు. నీ కన్నీళ్లను చూసేటప్పుడు ఏడ్చే బోధకుడు ఆయన. నీ విషయములన్నింటిలో ఆయన బోధకుడై ఉన్నాడు. నువ్వు ఏడ్చేది చూసినప్పుడు ఏడ్చే బోధకుడు ఆయన. మరియా దగ్గరికి యేసయ్య వచ్చి బోధకుడా, ఇద్దరు అక్కచెల్లెలు కలిసి ఏడుస్తున్నారు. యేసయ్యకి తెలుసు, 4 రోజులయ్యింది లాజరు అన్న సహోదరుడు చనిపోయి. కంపు పట్టేసింది శవం. లోక పద్ధతి ప్రకారంగా చూస్తే ఇంకేం చూసుకోవడానికి లేదు. హల్లెలూయా. ఒక పక్క యూదులందరూ కలిసి ఏడుస్తున్నారు, అక్కడ కుటుంబీకులు కూర్చొని ఏడుస్తున్నారు. వెంటనే యేసయ్య కూడా ఏడుపు సహించలేక ఏడవడం ప్రారంభించింది. రాత్రి వేళ అర్థం చేసుకో, నీ గురు నీ విషయంలో ఏడవడానికి మనసు కలిగిన వాడు. నువ్వు ఏ విషయం కొరకు ఏడుస్తున్నావు కదా, ఆ విషయం కొరకు నీ బోధకుడు కూడా ఏడుస్తున్నాడని అర్థం చేసుకో. హల్లెలూయా. ఏడుపుతో యేసయ్య అడిగిన మాట, ఎక్కడుంచారు లాజర్ని ఒక్కసారి. ఈ రాత్రి వేళ యేసయ్య కొందరిని అడిగారు, ఎక్కడుంచారు నీ విషయాన్ని, నీ సమస్య ఎక్కడుంచావు, ఏంటిది? ఆ సమస్యను కాస్త చూపించగలుగుతావా? ఆ సమస్య బోధకునికి చెప్పగలుగుతావా? ఏ సహోదరి, ఏ కుమారుడు, ఏ కుమార్తె, ఏ సహోదరుడు, నీ
పని ఎవరికి కావచ్చు. ఆయన పాదము దగ్గర నీ సమస్యను ఒప్పుకొని చెప్పగలుగుతావా? లేదు. హల్లెలూయా. కళ్ళకి యేసయ్య ఆ సమాధి గవిని కాడ నిలబడి ఏడుస్తున్నాడు. తావు దగ్గర బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఒక మాట చెప్పారు. ഹല്ലേലൂയ. ശിഷ്യന്മാരെ നോക്കി പറഞ്ഞു, ഇപ്പോൾ നിങ്ങൾ ഉണ്ട് കൂടെ, അതുകൊണ്ട് ഞാൻ ദൈവത്തെ മഹത്വപ്പെടുന്നു. കാരണം നിങ്ങൾ കണ്ടു വിശ്വസിക്കാനിടയാണ്. మీరు ఇప్పుడు చూచి నమ్ముకు తీరేంతటిగా పద్ధతులు జరుగుతున్నాయి. ఈ రోగం ఆద్యం వన్నപ്പോൾ కర్తావు പറഞ്ഞു. ఈ రోగం తొలి వచ్చినప్పుడు యేసయ్య ఒక మాట అన్నారు. వివరం പറഞ്ഞപ്പോൾ కర్తావు പറഞ്ഞു. అప్పుడు సందేశాన్ని పంపించినప్పుడు యేసయ్య ఒక మాట అన్నారు. ఇది మరణం కొరకున్న విషయం కాదు, దేవునికి మహిమ పరచడానికి. లోకത്തിന്റെ దృష్టిని మరిచు. లోకానికి ఉన్న సాంప్రదాయ ప్రకారంగా చచ్చింది, సమాధి అయిపోయింది, నష్టం కలిగింది, വലിയ സങ്കടക്കടലിൽ చాలా వేదన దుఃఖంలోకి పీడించుకొని వచ్చేసింది. കർത്താവ് കല്ലുരുട്ടി മാറ്റാൻ యేసయ్య అన్నారు, రాళ్ళను పొర్లించండి. അവർ കല്ലു రాళ్ళను పొర్లించారు. അപ്പോൾ ഒരു സഹോദരിയായ മാർത്ത പറഞ്ഞു, കർത്താവിനെ മാറ്റരുത്. వెంటనే సహోదరి వచ్చి చెప్పింది, వద్దయ్యా, రాయిని తీయొద్దయ్యా, മാറ്റം വെച്ചിരിക്കുക. కంపు కొట్టేసిందయ్యా. സഹോദരനോട് വലിയ കാര്യമൊക്കെ ഉണ്ട്, అంటే తమ్ముడి పట్ల చాలా మనసు ఉంది, വലിയ വിശ്വാസമൊക്കെ, చాలా నమ్మకం విశ్వాసం అనుకుంది, പക്ഷെ മാറ്റം വെച്ചു. కానీ కంపు అయిపోయింది అంటుంది యేసయ్య. ഇവിടെ ഒരു കാര്യം ഞാൻ നിങ്ങളോട് പറയാം. ఇక్కడ ఒక మాట నేను చెప్పకుండా ఊరుకుండలేను. എത്ര പ്രിയമുള്ളവരാണ്, నీకు ఎంత ప్రియుడైనా పర్వాలేదు, కానీ മരിച്ചു കഴിഞ്ഞാൽ അടക്കി കഴിഞ്ഞാൽ, చచ్చిపోయి సమాధి చేసేసాను అనుకో, അല്ലെ അടക്കുന്നതിന് മുമ്പായി കുറച്ചു കഴിഞ്ഞാൽ നാറ്റമാണ്. అది సమాధి చచ్చిపోయాడంటే కంపు కొట్టేస్తాడు ఎంత ప్రియుడైనా. നമ്മുടെ കൈവിടും. మనం చేతులు ఎత్తేస్తాం, സ്നേഹമില്ലാത്തത് കൊണ്ടല്ല, దాని అర్థం వాడి మీద ప్రియత్వం లేదు అన్నది కాదు. സ്ഥിതി അതാണ്. మనం ఈ కాడి పట్ల ఏం చేయలేము, పరిస్థితి అలా వెళ్ళిపోయింది. మరణത്തിനപ്പുറത്തേക്ക് కടന്നു വരുന്ന ഒരു വഴിയാണ്. అదే రీతిగా నరకానికి వెళ్ళి తీరుతున్న ఒక పద్ధతిలో మనం ఉండేవాళ్ళమే. నీవు నేను అక్కడి నుంచి తప్పింపబడ్డాము. అందుకే ఆయన మనకు ఎవరయ్యాడు? బోధకుడయ్యాడు. వారు రాళ్ళు పొర్లించారు. వెంటనే యేసయ్య గట్టి శబ్దంతో పిలిచాడు, లాజరు బయటికి రా. చనిపోయిన వాడు జీవముతో సమాధిలో పొల్లించి వచ్చాడు బయటికి. మొత్తం కట్లతో కట్టబడి ఉండే మనిషిగా ఉన్నవారు అక్కడ ఉన్నవారికి అన్నారు, కట్లు మొత్తం ఏం చెయ్యండి, ఇప్పి బయటికి తండి. ఈ రాత్రి వేళ యేసయ్య చెప్పేది, యేసయ్య నీకు కట్టబడిన కట్టులను తెప్పమని ఆదేశిస్తాడు. ఈ కట్టులను చూసి తెప్పడానికి యేసయ్య ఆదేశం ఇస్తున్నాడు. ఈ రాత్రి వేళ నీ కట్లను తెగొట్టేసుకో. కట్ల విషయం గురించి మాట్లాడాడు. గురువుడు స్వాతంత్ర్యమై నిన్ను ఉపదేశించాడు. బోధకుడు మీ విషయంలో ఆలకించడానికి ప్రారంభించాడు. ఏకా నీ జీవితంలో అన్ని విషయంలో ఆయన పరిహారం చేసేస్తున్నాడు. గురువుడు స్వాతంత్ర్య విషయం. అందుకే అన్ని విషయంలో ఆయన పని చెయ్యాలంటే నువ్వు ఆయనని నువ్వు బోధకుడిని ప్రియుడిగా మార్చాలి. అనేకులు విశ్వసిపాలండి, అనేకులు యేసయ్యను నమ్ముకోగలిగితే. ఈ రాత్రి వేళ ప్రియుడాన్ని చేస్తావా బోధకుడిని? అవును, మన జీవితంలో వద్దకు ఆయన మన జీవితానికి వచ్చాడు. ఆ యేసుని, ఆ యేసయ్యను, ఆ గురువుని, ఆ బోధకుడును ఈ రాత్రి వేళ ఎంత మంది అంగీకరించి స్వాతంత్ర్యం ఆయనకి ఇస్తారు. అలాగా ఆయనకి సదుపాయం చేయడానికి సహాయం దయచేయి. ఆ బోధకుడి కోసం జీవించడానికి, ఆయన వాక్యాన్ని అత్తుకు తీరడానికి, ప్రేమించి తీరడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి. గురువా, నువ్వేం చెప్తావో అది నేను చేస్తానని ఒప్పుకుంటావా? ఈ రాత్రి మీద వాస్తవంగా అందరూ చెప్తారు. బోధకి ఈ రాత్రి వేళ ఎక్కడికి వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు. ప్రియులారా, ఆ గురు బోధ
బోధకుడు నీకు ప్రియుడు. നമ്മുടെ കഷ്ടം തീരാറായി, మన కష్టాలు తీరిపోయే గడి ఇది. നമ്മുടെ ഭാരം തീരാറായി, మన బరువులని తీరిపోయే గడి ఇది. അവൻ നമ്മെ ചേർപ്പാൻ മാനമേഘങ്ങളിൽ വരാൻ സമയം. ఆయన మనల్ని చేర్చుకు తీరడానికి మేఘారూపుడై వస్తున్నాడు. అందుకే వాటి గురించి ఇప్పుడు కూడా సాక్షి చెప్పబడుతున్నది. ഈ വചനങ്ങളാൽ ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని దీవించుడుగా. మమ్మల్ని గుర్తుపెట్టేటప్పుడల్లా మా కొరకు ప్రార్థన చేయాలి. రేపు పొద్దున మేము తిరిగి మా ఊరికి మేము వెళ్ళిపోతాం. దేవుడు మరలా పంపిస్తే మరలా వస్తాను, మరలా మీతో కలుస్తాను, వాక్యం బోధిస్తాను. ఆ బోధకుని యొక్క మాటలను జాగ్రత్తగా పట్టుకోండి. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించను కాక. అందరూ తలలు పంచుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. బోధకుడు మన దగ్గరికి వచ్చాడు. ఆయనకి నీ జీవితాన్ని ప్రాణాన్ని అప్పగించేస్తాం. అందరూ ఒక నిమిషం దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకునే ముందుగా వ్యక్తిపర జీవితాన్ని బోధకుడు చేసి ఇచ్చేస్తాం. ఆయన నీ జీవితానికి మార్పు చెందిస్తాడు. ఆయన నీ పద్ధతులన్నింటిలో కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. చచ్చిన విషయమైన బతికి తీరుతాడు. కంపు కట్టిన దానిని దేవుడు తిరిగి రప్పించగలుగుతాడు. సమాధిలో ఉంచిన దానిని దేవుడు తొలగించి తీరుతాడు. కట్టిన కట్టులను దేవుడు తగ్గట్టు తీరుతాడు. అలాంటి గొప్ప బోధకుడు ఆయన. అందుకే రాత్రి వేళ అప్పగించేస్తున్నాను. మన మధ్యలో ప్రార్థన చేసి ఆశీర్వాదం. ప్రేమించిన మా శ్రీపరమతండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైన నామం కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఈ గ్రామాన్ని సంఘాన్ని మీరు ప్రేమిస్తూ దూర ప్రాంతం నుంచి నాయన నీ ప్రియదాసులను పంపిస్తూ వారి ద్వారా తండ్రి నీ విలువైనటువంటి మాటలను అందిస్తున్న మా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మొదటి వర్తమానం ద్వారా నువ్వు మాట్లాడి నీ మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవానికి వందనాలు. దేవా, ఒలీవాకున్నటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పదో మాతో మాట్లాడుతున్నాం. దావీదు గారు, నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను, చెట్టు వలె ఉన్నాను అని చెప్పినటువంటి నాయన విషయం కొరకు నీ ప్రియదాసులు ఆనంద గారితో మరి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే తండ్రి, నీవైతే మా కొరకు తండ్రి దేవా నాయన నీవు నీ యొక్క రక్తమును చెమటగా మార్చి దేవా ప్రభా నీవు మా కొరకు గెత్సేమనీలో ప్రార్థన చేసి ఓ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా దేవా, అక్కడే మీరు ఆగిపోక ప్రభా మా కొరకు తండ్రి గర్భాతికి వచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అక్కడితో నీ ప్రయాణం ఆకపా ప్రభువా. ఇదిగో తండ్రి, ఓ తండ్రి కల్వరికి వచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మా కోసం తండ్రి ఆ యొక్క భారమైన సిలువల తండ్రి మీరు ఎక్కడ ఆపక మా కోసము మోయగలిగి తండ్రి ఓ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మీరు మోయించున్నటువంటి ఆ సమయంలో కురీడైన శ్రీమోనికి దేవా సిలువ మోసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. కనుక ప్రభా దేవా, మా జీవితంలో కూడా తండ్రి నాయన నీ సిలువను మోసుకొని భాగ్యాన్ని మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో మా కోసం తండ్రి నీవైతే దంచబడినటువంటి నాయన ఇదిగో ప్రభువా ఒలీవ నూనె కోసం మాట్లాడా దేవా. ఆ యొక్క దంచబడిన నూనె ప్రభువా దీపం వెలగాల, అది నిత్యము వెలగాల. అచ్చమైనటువంటి ఒలివ ఓ తండ్రి నాయన గింజలు ఓ దంచబడాలి ప్రభువా. నీకు స్తోత్రాలు. మా కోసం తండ్రి నీవు దంచబడినటువంటి అయా ఒలివ నూనె వలె తండ్రి మమ్మల్ని వెలిగించడానికి ప్రభువా మా కోసం నువ్వు చెల్లించినటువంటి అయ్యా నీ యొక్క రక్తమును బట్టి ప్రాణమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మేము నిత్యము వెలగాలన్నటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చావు. నీకు స్తోత్రాలు అయ్యా. నీవు లోకానికి వెలుగై ఉన్నావు దేవా. నీవు నాయన మా కోసం మరణించి అయ్యా వెలుగులేనటువంటి మమ్మలను ప్రభువా వెలిగిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. భక్తుడు దావీదు చెప్పినట్లుగా ఇదిగో నా దీపాన్ని వెలిగించువాడు నీవే అన్న మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. అయినా మేమందరము వెలిగే దీపాలుగా ఉంచమని అడుగుతున్నాం. ఏ యొక్క సుడిగాలి కానీ జడివాని కానీ మా దీపాలు ఆరకుండా ప్రభువా నిత్యము వెలుగుతూ ప్రకాశించే జ్యోతుల వలె మమ్మలను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, దానియేలు 12:3 ప్రకారముగా బుద్ధిమంతులైతే ఆకాశమండములు జ్యోతిని పోలిన వారే నిరంతరము ప్రకాశిస్తారన్న నీ మాట కొరకు వందనాలు. ఈ సంఘము మేము తండ్రి నిరంతరము ప్రకాశించడానికి నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. రెండవ వర్తమానం ద్వారా రవి గారి ద్వారా నువ్వు మాట్లాడిన నీ మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు బోధకుడుగా నాయన మాయన వచ్చావు నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ఆనాడు బేతనీయ గ్రామములో తండ్రి దుఃఖములో, బాధలో, విచారములో, మరణములో ఉన్న కుటుంబములకు ప్రభువా నీవు బోధకుడుగా వచ్చావు. నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. నీవు బోధకుడుగా వచ్చి మా కోసం నువ్వు చేసే ఆ గొప్ప త్యాగముల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు. అవును తండ్రి, ఆనాడు ప్రభువా నిన్ను ప్రేమించిన ఆ కుటుంబములో తండ్రి దుఃఖ సాగరములో తండ్రి మరణంలో ఉన్నప్పుడు తండ్రి నువ్వు బోధకుడిగా వచ్చావు. నీకు స్తోత్రాలు. నువ్వు బోధకుడిగా వచ్చి ఏడుస్తున్నటువంటి మార్త మరి యొక్క కన్నీళ్లను తుడవడానికి 4 దినాలు సమాధిలో ఉన్న లాజరును ప్రభువా నువ్వు బ్రతికించావు. నీకు స్తోత్రాలు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మమ్మలను తండ్రి నీవు బోధకుడిగా వచ్చి మమ్మల్ని బ్రతికించావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాప బంధకాలతో తండ్రి బంధించబడినటువంటి మమ్మల్ని విడుదల చేయడానికి నీవు బోధకుడిగా మా కోసం వచ్చావు నాయన. లాజరు కట్లు ఎలాగైతే ఇప్పబడ్డాయో ఈ రాత్రి అపవాదు వేసిన ప్రతి బంధకం నజరేయుడైన యేసు నామములో తెంపబడును కాకని ప్రతి వారి బంధకాలు తెగిపోవును గాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంకెవరు ఈ బంధకాలలో ఉన్న ఈ రాత్రి ఈ సందేశములు వరకండి ప్రతి బంధకము అయ్యా యేసు నామములో తెగిపోవును గాకని ప్రారంభించారు. ఆనాడు 18 సంవత్సరాల నుండి అపవాది చేత బంధించబడినటువంటి నాయన ఆ యొక్క తండ్రి ఆ యొక్క దురాత్మ పట్టినటువంటి బలహీనపరిచినటువంటి ఆ దెయ్యపు బంధకాలలో బంధించబడినటువంటి ఆ స్త్రీకి నువ్వు విడుదలిచ్చినట్లుగా ఈ సందేశం విన్నటువంటి ఎవరి జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి అపవాది బంధించి ఉండదో ఈ రాత్రి గొప్ప విడుదల నేను ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో ఇందుకు ప్రతినిధిగా ఉన్న మీ ప్రియాశులు జానయ్య గారిని బట్టి అదీత్ బాబును బట్టి స్థానిక దైవజనులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ విత్తబడినటువంటి మాటలు నాయన ప్రతి వారి యొక్క జీవితంలో అద్భుతమైన రీతిగా నాయన పని చేయడానికి నిత్యము వెలిగే దీపాలుగా ఉండటానికి మరణములో ఉన్నటువంటి లాజరును బ్రతికించిన రీతిగా ఈ రాత్రి అనేకులు తండ్రి బ్రతికించబడ్డానికి నీ కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహాయము, కాపుదల, భద్రత, వర్తమానం అందించినటువంటి దైవజనులకు, వాక్యం విన్నటువంటి మనందరకు ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, నామమునకు సంపూర్ణత. హల్లెలూయా.